ఆశ యంత్రం తయారు చేయడానికి ఏర్పడ్డ పరిస్థితులు ఏంటి? ఆ పనిని నేను చేసి చూశానన్నమాట. చూసినప్పుడు ఎంతో కష్టమైన పని. కంటికి, తర్వాత మనసుకు ఒక్కొక్క పిన్నుకు లెక్క పెట్టుకుంటూ దారాలు చుట్టాలి. దాదాపుగా ఒక చీరకు చేయడానికి చేతిని ఒక మూమెంట్‌ని ఒక్క చీరకు 9000 సార్లు మా ఇంట్లో మా అమ్మ చేసినప్పుడు ఆమెకి ఈ పెయిన్ వచ్చింది బాగా. నాకు కావాల్సిన ఈ మొదటి భాగానికి ఏదైతే టెక్నిక్ ఉందో అది ఎక్కడ దొరుకుతుందో బాగా అన్వేషించేదన్నమాట. అంటే ఆలోచన వేరు, ప్రాక్టికల్‌గా వేరు ఉంటుంది. మొగ్గం చేసి కుటుంబానికి ఆశ్రయితారని చదువు మానిపించి మొగ్గన పెట్టారు. ఆ మొగ్గం పని మానేసి నేను ఈ మిషన్ చేస్తాను తిరుగుతుంటే ఇవన్నీ చూసి బాధపడి మా నాన్న కూడా అరే ఇంత టెక్నిక్ ఉంది కదా, నా మిషన్ పడితే బాగుంటుందని చెప్పి మళ్ళీ అక్కడ కూడా నా మైండ్ అదే తిరుగుతున్నాయి. ఇంటికి వచ్చి ఇదంతా తీసుకుపోదామని వస్తే అక్కడ నాకు కావాల్సిన ఒకటి కనబడింది, కరెక్ట్గా కనబడింది. దాంతో పెన్నుతో అక్కడే తీసుకున్న పేపర్ మీద సక్సెస్. బిడ్డ మనం బతికేదే కష్టము, ఈ 25,000 తీసుకొని మొగ్గనేసి ఏమవుతుందని చెప్పి ఎవరు ముందుకు వస్తలేరు. అంటే ఒక కొత్త టెక్నాలజీ అవసరం ఉంది. ఆ టెక్నాలజీ నా పరిధిలో లేదు. అది ఆ ప్రోగ్రామ్స్ చదవడము, అది ఎట్లా ఒక్కొక్క ఇన్స్ట్రక్షన్ ఏం పని చెప్తుంది, అది లేకపోతే ఏమవుతుంది. 2008లో అహ్మదాబాద్లో అబ్దుల్ కలాం గారి పుట్టినరోజు సందర్భంగా నా మిషన్ తీసుకుపోయి అక్కడ ప్రజెంటేషన్ చేశాను. 2017లో డైరెక్ట్గా ఆయనే పద్మశ్రీని నామినేట్ చేశారు. ఆయన చూసి బాగా ఇన్స్పైర్ అయ్యాడనమాట. ఆయన ఎందుకు ఇన్స్పైర్ అయ్యాడంటే ఒక దగ్గర ఫెయిల్ అయిపోయాడు. మల్లేశం సినిమా అది కూడా సినిమా రావడానికి ముఖ్య కారణం ఏంటంటే 2 కోట్ల రూపాయలు పెడుతున్నావు, వృధా పోతే అనవసరంగా, ఎందుకు ఆయన అంత పాపులర్ అయిన వ్యక్తి కాదు. మీ జీవితానికి సినిమాకు అంటే మొత్తం యాజిటీవ్గా చేస్తే అది డాక్యుమెంట్ అవుతుంది. కొంచెం సినిమా రూపంలో ఉండాలి కాబట్టి కొన్ని అక్కడికి చేంజ్ చేయాల్సి అని. అయితే ఆ యంత్రానికి ఈ యంత్రానికి తేడా ఏంటంటే, వెల్కమ్ రియల్ టాక్ విత్ ఏకే. మనం ప్రస్తుతం యాదాద్రి భువనగిరి జిల్లాలోని ఆలేర్ గ్రామంలో ఉన్నాం. ఇది మున్సిపాలిటీగా మారింది. చింతకింది మల్లేశం అలియాస్ ఆస్ మల్లేశంగా గుర్తింపు పొందిన వారు మన ముందున్నారు. నమస్కారం సార్. నమస్కారం అండి. వారు చదివింది 6వ తరగతి, కనుగొన్నది ఆశ యంత్రాన్ని, పొందింది పద్మశ్రీ అవార్డు. అంటే ఇప్పటికే మీకు అర్థమై ఉంటుంది, చదువుతో సంబంధం లేకుండా ఎంతో ఘనత సాధించిన వారు. తర్వాత కాలంలో 10వ తరగతి వరకు చదివారు. వారు ఆశ యంత్రాన్ని కనుగొనడానికి, ఆశ యంత్రంలో మరింత టెక్నాలజీ అభివృద్ధి చేయడానికి కృషి చేస్తూనే ఉన్నారు. చేనేత కార్మికుల కోసం వారు ఎంతో శ్రమ పడుతున్నారు. వారు స్వయంగా చేనేత కార్మికులు, చేనేత కార్మికుల కుటుంబం వారిది. మీరు ఆశ యంత్రం తయారు చేయడానికి ఏర్పడ్డ పరిస్థితులు ఏంటి? ముఖ్యంగా అంటే మేము చేనేత పనిలో ఉండేవాళ్ళము. అది ఈ పోచంపల్లి ఇక్కత్ చీరలు ఉంటుంది, ఆ చీరలు చేసేవాళ్ళం. అయితే ఆ చేస్తున్న తరుణంలో ముఖ్యంగా ఏంటంటే ఇక్కత్ చీరలకు ఎట్లా ఉంటుందంటే దారాలకే రంగులద్ది నేస్తుంటారు అన్నమాట. ఆ దారాలకు రంగులద్ది నేయడం అనేది ఫస్ట్ ఒక ప్రేమ ఉంటుంది. దాన్ని మా చేనేత భాషలో ఆసు అంటాము. అది ఒక 4 ఫీట్ల దూరం ఉంటుంది. ఆ 4 ఫీట్ల దూరం ఉన్న ఆ పిన్నుల చుట్టూ దారాన్ని చుట్టాలన్నమాట. అది ఒక చీరకు 13 కిలోమీటర్ల పొడవు గల ఒక దారాన్ని 4 ఫీట్ల దూరంగా ఉన్న ఆ పిన్నుల చుట్టూ అన్ని ఫోల్డ్ చేసుకోవాలి. ఒక్కొక్క పిన్ ఆసిపోయడం అంటారు. ఆ పోసిన తర్వాత దానికి రబ్బర్ కట్టేసి రంగులద్ది మళ్ళీ వాపస్ తీసుకొని మగ్గం నేస్తే ఇక్కడ ఏ డిజైన్ అయితే మనం చేస్తామో ఆ రకమైన డిజైన్ మగ్గం నేస్తూ ఉంటే చీరలో వస్తుంది. అయితే ముందుగా మొగ్గానికంటే ముందుగా చేసే పనిని ఇది ఆసిపోయడం. ఇది దాదాపుగా ఒక చీరకు చేయడానికి 4 నుంచి 5 గంటల సమయం పడుతుంది. అది చేతిని ఒక మూమెంట్ని ఒక్క చీరకు 9,000 సార్లు చేతిని ఊపాలి. 9,000 సార్లు. దాంతో ఇక్కడ ఈ చేతి నొప్పి బాగా విపరీతంగా వస్తుంది. అది క్రమేణా రోజు ఏళ్ళ తరబడి చేసేసి మా ఇంట్లో మా అమ్మ చేసినప్పుడు ఆమెకి ఈ పెయిన్ వచ్చింది బాగా. వచ్చినప్పుడు అప్పుడు నాకు ఒక ఆలోచన కలిగిందన్నమాట. అసలు ఎందుకు ఇది చేతితోనే ఎందుకు చేయాలి, దీనికి ఏదైనా చిన్న ఒక మోటార్ పెట్టి ప్రయోగం చేసి తను చేసుకుంటే ఉంటే ఈ శ్రమ తప్పుతుందనే ఆలోచన నాకు మొదలైంది. ఆ ప్రయత్నంలోనే దాదాపుగా ఒక 7 సంవత్సరాలు కష్టపడి ఆ ప్రయత్నంలోనే హైదరాబాద్ వెళ్ళారా లేదా? లేదు, అంటే దానికంటే ముందు చాలా జరుగుతుంది. అంటే నేను ఆ ప్రయత్నం మొదలుపెట్టాను. ఇంకా అంటే దీనికి ఎట్లయినా ఒక మిషన్ కనిపెట్టాలనే ఉద్దేశం మీద ప్రారంభించాను. అయితే
మొట్టమొదటిగా చూడంగానే ఏం అర్థం కాదు. నేనేం చేశానంటే ఆ ఆసు పోసే పని ఏదైతే ఉందో దాన్ని నేను చేసి చూశాను. ఆ పనిని నేను చేసి చూశానన్నమాట. చూసినప్పుడు అది ఎంతో కష్టమైన పని. కంటికి తర్వాత మనసుకు ఒక్కొక్క పిన్నుకు లెక్క పెట్టుకుంటూ దారాలు చుట్టాలి. మళ్ళీ సీరియల్‌గా ప్రతి పిన్నుకు దారం చుట్టాలి. ఒక పిన్ను వదిలి ఒక పిన్ను పోకుండా. అది ఎంతో కష్టమైన పని. అంటే ఏమాత్రం మారినా చీరలో రంగులు మారిపోతాయి. ఆ డిజైన్ మొత్తం పోతుంది. ఆ. మధ్యన ఎక్కడ ఆ డిజైన్ పోతే ఆ చీర డ్యామేజ్ అయిపోతుంది. అంటే మార్కెట్‌లో పోదు, అది అమ్ముడు పోదు. అంత కేర్‌గా చేయవలసిన ఆ పనిని. అయితే నేను ఆ పని చేసినప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే, దీంట్లో ఒక 5 భాగాలుగా విభజించుకున్నామట. మొట్టమొదటి ఇది చేయాలి, తర్వాత ఇది, తర్వాత ఇది అని వరుసగా 5 భాగాలుగా విభజించుకొని ఒక భాగాన్ని మెల్లగా ప్రారంభించాను. ఆ ప్రారంభించినప్పుడు ఒక భాగం చేసినప్పుడు అంటే నాకు టెక్నికల్‌గా తెలవది. జస్ట్ నేను అంటే 6వ తరగతి సగాన్ని ఆపేసినాను. 10థ్ క్లాసు ప్రైవేట్‌గా ఎగ్జామ్ రాసినాను. అంటే టెక్నికల్ సంబంధించిన లేదు. కాకపోతే నాకు చుట్టుపక్కల ఉన్న యంత్రాలని, వాడు చేసే పనితీరుని అన్నీ బాగా గమనించుకుంటూ నాకు కావాల్సిన ఈ మొదటి భాగానికి ఏదైతే టెక్నిక్ ఉందో అది ఎక్కడ దొరుకుతుందో బాగా అన్వేషించేదనమాట. రకరకాల ప్రయత్నము, ఒక ఆలోచన రాగానే దాన్ని అనుకూలంగా ఇక్కడ చేసి పెట్టడము, అది అనుకోగానే జరగదు. అంటే ఆలోచన వేరు, ప్రాక్టికల్‌గా వేరు ఉంటుంది. అయితే ఆ రెండింటి మధ్యన అట్లా ఒక సంవత్సర కాలం గడిచిపోయింది. మధ్యలో డామేజెస్ కూడా వస్తాయి మరి మీరు ఇవన్నీ చేసినప్పుడు. చాలా వస్తూనే ఉండి అయినా నేను ఆ ఉత్సాహం ఉన్నది కాబట్టి ఎన్ని ఫెయిల్ అయినా కూడా ముందుకే పోతున్నాను. ఒక సంవత్సరం కష్టపడితే ఒక భాగం పూర్తయిపోయింది. ఓకే. అంటే కొంచెం అనిపించింది నమ్మకం. తర్వాత ఇంకా కూడా మిగతా అవుతాయని చెప్పేసి అట్లా రెండో భాగానికి వచ్చాను. రెండో భాగానికి వచ్చినప్పటికీ దాంట్లో ఇంకా కష్టాలు, ఇంకా రకరకాల టెక్నిక్‌లు సంబంధించినవి, ఆర్థిక ప్రాబ్లమ్స్, తర్వాత పని మానేసి దానికోసమే నేను ఆ మిషన్ చేస్తాను తిరుగుతున్నప్పుడు అంటే ఇంకా ఇబ్బందులు మొదలవుతున్నాయన్నమాట. రావాల్సిన ఆదాయం ఉండదు. పోయింది. అసలు యాక్చువల్‌గా ఏంటంటే నన్ను చదువు మానిపించి మొగ్గనేసి కుటుంబానికి ఆసరైతారని చదువు మానిపించి మొగ్గన పెట్టారు. ఆ మొగ్గం పని మానేసి నేను ఈ మిషన్ చేస్తాను చెప్పి తిరుగుతుంటే ఇటు పని పోయింది, అండ్ మీకే ఖర్చులు. ఇవన్నీ చూసి బాధగాని మా నాన్న కూడా అన్నాడన్నమాట. అది ఇంకా నాన్నగారి పేరు లక్ష్మీనారాయణ, అమ్మ లక్ష్మి. అయితే ఇంకా వాళ్ళు కూడా నిరాకరించారు. ఇంకా వద్దురా, మనకొద్దు, ఈ పని వద్దు, ఏమొద్దు, సపరేట్గా చేస్తే చేయని, లేకపోతే ఈ పని మానేసి వెళ్ళిపో, ఎక్కడికి వెళ్ళి ఏదైనా ఒక పని చేసుకొని బతుకోవచ్చు కదా. మనకు రానిది, ఇక్కడ చూడండి, తెలియదు నష్టం. అంటే కుటుంబం ఎట్లుంటుందన్న, మనం పరిస్థితి అంతకంత, దానికి ఒక ప్రయోగం అంటే మనం అందులో ఒక పోనీ ఎడ్యుకేషన్గా ఉన్నాడు, అన్నీ తెలుసు, ప్రయత్నం చేస్తారంటే ఎవరైనా నమ్ముతారు. అది కూడా ఒక పేద కుటుంబం. పేద కుటుంబం ఎవరైనా అంటే కుటుంబానికి భారం కాకుండా అనుకుంటారు, కానీ ఆ భారంగా మారినప్పుడు ఎవరికైనా విరక్తి కలుగుతుంది. ఏ పేరెంట్స్కైనా ఆ విరక్తి కలిగింది. అట్లా 2 పూర్తి చేశాను. ఇంకా ఓపిక లేకుండా అయింది మా పేరెంట్స్కు. అరే వద్దురా, నువ్వు చేస్తేనేమో చెయ్యి, లేకపోతే వెళ్ళిపో, ఏదైనా పని చేసి వెళ్ళిపో, ఈ మీ అమ్మ కొత్త చేస్తలేదు, అందరూ చేసి ఉన్నారంటే. అయినా కూడా నా మనసు ఒప్పలేదు. ఇంకా దాంతో తర్వాత ఇంకా మా నాన్న ఏం చేశాడంటే, కొంతమంది తనకు తెలిసిన ఫ్రెండ్స్, బంధువులను పిలిపించి, వీడు నేను చెప్తే ఇంటలేడు, కొంచెం మీరని చెప్పుంటే చెప్పి వానికి అంటే మొగ్గనేస్తాడా, లేకపోతే మొగ్గని బంద్ చేసి వేరే పని చేస్తాడా, ఈ మిషన్ చేస్తానని చెప్పి తిరిగి అంటే బాగా నష్టానికి గురి చేస్తున్నాడని చెప్పి వాళ్ళంటే, వాళ్ళందరూ మా నాన్నకు సజెషన్ ఇచ్చారన్నమాట. లక్ష్మణ ఇంకా వీడు ఇట్లా కాదు, వీడికి చక్కగా పెళ్లి చేసి ఇంకా అమ్మాయి వస్తుంది, పని చేస్తుంది, వీడు మిషన్ జోలి పోడు. తర్వాత ఏదైతే సమస్య ఉందో ఆ సమస్య అక్కడ సాల్వ్ అవుతుంది. వీనికి అవసరం లేదు, ఆ మిషన్ చేసే అవసరం లేదుగా, అమ్మకు ప్రాబ్లం పోతుంది, ఆమె చేస్తుందని చెప్పి మా నాన్నకు సలహా ఇచ్చారు. అది ఇది కరెక్టే అని చెప్పేసి మా బంధువుల అమ్మాయిని మాట్లాడి పెళ్లి చేశారు. ఇంకా దాదాపుగా ఒక 1 year వరకు ఇంకా అయిపోయింది. దాన్ని అనవతం పక్క పెట్టిన. నా అదృష్ట బుద్ధిగా కాకపోతే నాకు ఆ ప్రాప్తి ఉందేమో, ఆమెకు ఆ పని రాదు, ఆసు వేయడం. అంటే వాళ్ళ ఇంట్లో ఆ పని లేదు. వాళ్ళు బట్టలు అమ్ముతారు, మేము బట్టలు నేస్తాం. నేసిన బట్టలు అమ్మేది వాళ్ళ ప్రొఫెషన్ ఉందన్నమాట. ఇంకా ఈ పని చేయమంటే నేను చేయను, మీ అమ్మ చేసి పట్టుకుంటుంది, మళ్ళీ నేను నేర్చుకొని మళ్ళీ నేను ఎంత నాకు ఇబ్బంది పడలేను, నేను చేయనే. మరి చేయకపోతే నడవదు కదా. ఇప్పుడు అంటే నేను చేస్తున్నా అని చెప్పి పెళ్ళి జరిపారు. అది జరిపినాక కూడా నువ్వు చేయకపోతే ఎట్లా అంటే, నేను చేయను. అయితే నువ్వు చేయకపోతే నేను మిషన్ తయారు చేస్తున్నా, ఇక్కడ దాకా వచ్చింది, దానికి ఇంకా ఆర్థికంగా ఇబ్బంది ఉండి
అయింది, నీది సపోర్ట్ ఇవ్వండి, ఇస్తే ఆ డబ్బులు పెట్టి మళ్ళీ ప్రయత్నం చేస్తా, నీకు కానీ అమ్మకు కానీ ఎవ్వరికి ఆ ప్రాబ్లం లేకుండా చేస్తా అని చెప్పి నేను చెప్తే ఫస్ట్ అంతగా ఒప్పుకోలేదు. ఒప్పుకోక సరే అయిందాక నేర్చుకొని చూస్తా, ప్రయత్నం చేస్తా అని అన్నది. కొద్దిగా ప్రయత్నం చేసింది అంతా. ఇక అసలు ఫస్ట్ ప్రయత్నంలో ఎవరికైనా ఒక కొత్త పని చేసినప్పుడు నొప్పులు ఎక్కువైతే ఎక్కువైతాయి. ఎక్కువగా అమ్మో ఇది ఒక బాగానే కష్టంగా ఉందని చెప్పి సరే అని తనకు సహకరించింది. దాంతో ఒక భాగాన్ని పూర్తి ఏ చేసుకున్నాను. సంవత్సరంలో? 92లో స్టార్ట్ చేసిన. ఆ, 92 అంటే 4 ఇయర్స్, 3 ఇయర్స్ అంటే 96, 95లో అనుకో. అప్పటికి బాగానే ఖర్చులైనాయా? అప్పటికి అయితేనే ఉంది. అప్పటికి నా 2 విడతలు అయిపోయేసరికి బాగానే అయిపోయినాయి. అంటే ఎంత అయి ఉంటుంది? అంటే ఒక 30,000-40,000 దాకా అయినాయి అప్పటికి. 40,000. అంటే ఆ కాలంలో పేద అది ఎక్కువనే, అది కుటుంబంలో చాలా 40,000 ఎక్కువ, అంటే చాలా ఎక్కువ అది. అప్పుడు మేము అంతా నెలంతా ముగ్గురిని వేస్తే రూ. 800 వచ్చేది. నెల జీతం 800 800 కూలి. మగ్గం వార్పు వేస్తే రూ. 800, 600 నుంచి మొదలుకుంటే రూ. 800 దాకా. ఆ స్థాయిలో అది ఎక్కువనేది. సరే అయినా కానీ ఇక భరించకాడ భరించారు. ఆ తర్వాత ఇక సపోర్ట్కు నిరాకరించారు. ఇంకా తన సపోర్ట్ తీసుకొని ఒక 3 భాగాన్ని పూర్తి చేసుకున్నాం. ఆ డబ్బులు అయిపోయినాయి, మిషన్ కాలేదు, ఇంకా ఎక్కడ పోయినా ఇక స్టార్ట్ అయిపోయినాయి. ఇక అప్పటిదాకా అంటే మా పేరెంట్స్ తోటి నాకు ఉండేది. ఆ తర్వాత ఇప్పుడు వాళ్ళతో కూడా స్టార్ట్ అయినాయి. బయట నుంచి వీడు పని చేయడు, వీడు పని చేయడు, పనికొస్తాడా రాడా అని. ఇక వచ్చేసింది, వాళ్ళకి ఆలోచన వచ్చేసింది. అనవసరంగా ఇచ్చినట్టు అయిపోయింది వీడికి. ఎన్నో రకాల కోణాకి వాళ్ళు ఎంతసేపు మంచిగా బతకాలని ఎవరైనా కోరుకుంటారు కదా, అవును. వాళ్ళు తప్పలేదు. కానీ నా ఆలోచనకి వాళ్ళు కరెక్ట్గా అనుకోరు కదా. ఎవరైనా కొత్త ప్రయోగాలంటే ఎవరు సహకరించరు. అలాంటి వాళ్ళు కూడా గట్టిగా అనుకున్నారు. ఇక దాంతో కొంచెం నేను మానసికంగా బాగా ఇబ్బంది పడ్డాం. ఇంకా ఇవి వద్దని చెప్పేసి హైదరాబాద్కి వెళ్ళిపోయింది. ఎక్కడక్కడ వదిలిపెట్టేసి వెళ్ళిపోయినాక ఒక 3 months అక్కడ ఉన్నాయి. ఇక ఎలాంటి కమ్యూనికేషన్ లేవు. ఇక అంటే ఏం పని చేసేవారు హైదరాబాద్? ఎలక్ట్రికల్ హౌస్ వైర్, మా ఫ్రెండ్ ఒక ఉంటాడు రామంతపురం ఉండేది, తన దగ్గర పోతే ఏం పేరు? దశరథ. ఆ, అయితే ఈ ఎలక్ట్రికల్ హౌస్ వైరింగ్ దగ్గర పనిచేస్తాడనమాట. మాట్లాడిను రోజు డైలీ వేజ్గా ₹70, ₹80 రోజు అప్పుడు. అయితే ఇంకా ఇంత పనిచేస్తున్నప్పుడు అక్కడ పోయిన తర్వాత ఏమైందంటే చాలా రకాలుగా ఇండస్ట్రీలు చూసే అవకాశం కలిగింది, మిషనరీ చూసే అవకాశం కలిగింది. చూసినప్పుడు అరే ఇంత టెక్నిక్ ఉన్నాయి కదా, నా మిషన్ పడితే బాగుంటుందని చెప్పి మళ్ళీ అక్కడ కూడా నా మైండ్ అదే తిరుగుతున్నాయి. అది ఇది అక్కడ వస్తుంది, అది అక్కడ వస్తుంది, ఇది అక్కడ వస్తుంది, ఇక్కడ దాకా ఆపిన కదా అని చెప్పి అక్కడ చూసిన తర్వాత మళ్ళీ ఇంటికి వచ్చి ఇదంతా తీసుకుపోదామని వస్తే ఇక మా వాళ్ళు మంచి సంతోషపడ్డారు. ఎవరి మంచి పని చేసినవారో పోయి అని అనుకున్నారు. సరే బిడ్డ రా అన్నారు. 3 నెలల తర్వాత వచ్చిన తర్వాత ఎవరికైనా సంతోషం ఉంటుందా? ఈ పని ఏదో ముందు పోతే అయిపోగారు, ఎంత తీసుకునే పోవన్నాను. కానీ తీరా నేను పోయే సమయానికి ఎంతవరకు అయితే ఆ 3 భాగాలు చేసినో దాన్ని అన్ని నట్లు విప్పుకొని ఒక దగ్గర కట్టకడం ప్యాక్ చేసుకుంటే అంటే అక్కడ ఏంటి ఎక్కడికి ఇది మళ్ళీ అక్కడ తీసుకుపోతుంటే అసలు నువ్వు అక్కడ పని చేస్తావా, మళ్ళీ ఇదే పని చేసుకుంటూ చేస్తావా? ఇక్కడ మేము ఉన్నప్పుడే నువ్వు చేయలేదు, అక్కడ పోయినాక ఏం చేస్తావు నువ్వు? వద్దని చెప్పేసి మా నాన్నయ్య నిరాకరించేదాన్ని తీసి ఒక 2 ఇరగొట్టాను, పార్ట్స్ ఇరగొట్టాను. సరే అయిన పనులు అని తీసుకుపోయి మళ్ళీ నేను ఉంటున్న ఒక రూమ్ పైన పెట్టుకొని యథావిధిగా బిగించుకొని ఇంకా రోజు పని పోయి వచ్చేటప్పటికి ఆ రోజంతా చూసిన అన్నీ మనసులో పెట్టుకొని వచ్చినాక సాయంత్రం తర్వాత దగ్గర కూర్చొని రోజు ప్రాక్టీస్ చేస్తుండేది. అట్లా చాలా రకాల ప్రయత్నం చేశాను. అక్కడ కొంచెం నమ్మకం కలిగింది. ఇది కాబట్టి ఇంకో దొరుకుతుంది, ఇంకో టెక్నిక్ ఇండస్ట్రీలో ఎక్కువ ఉంటాయి కాబట్టి. అయితే ఇంకొక సంవత్సరంలో అక్కడ ఒకటి పార్ట్ పూర్తయింది, 4 అయిపోయినాయి. ఇంకొక భాగం ఉంది, అది కొంచెం బాగా క్రిటికల్ ఉందన్నమాట. అది అంటే క్రిటికల్ అంటే దాంట్లోనే రంగులు అవన్నీ ఉంటాయా? కాదు, అంటే దారాన్ని ఒక పిన్నుకి ఎట్లా పడాలి అనేది. ఈ మెకానికల్ మూమెంట్ అంతా ఒకటి. ఇప్పుడు ఎట్లా ఉంటే మన బస్సు ఇంజన్ అంతా తయారవుతుంది, లాస్ట్కి వచ్చాక మనకి ఎక్సిలేటర్ క్లచ్ ఎట్లయితే ఆ దగ్గర తెచ్చి పెట్టుకుంటామో ఆ ప్రాసెస్ అన్నమాట దానికి. అది అన్నీ కింది రెడీ అయిపోయినాయి, ఆ మీద ఒకటి పెండింగ్ ఉంది. అది నాకు నా టెక్నిక్ ఎంత ఆలోచన దొరకలేదు. చాలా రకాల ప్రయత్నం చేసిన, చేయంగా లాస్ట్కి ఒక రోజు నేను ఒక బాలనగర్ వెళ్ళినప్పుడు అక్కడ అంటే మొత్తం ఇండస్ట్రీ ఏరియాలో అందులో ఒక పెద్ద కొత్త కంపెనీ కట్టారు. అందులో మేము పవర్ సప్లై ఇచ్చేసిన తర్వాత అక్కడ ఏదైతే మిషన్లు ఉన్నాయో అప్పటి వరకు వాటిని వాళ్ళు ట్రయల్గా రన్ చేశారన్నమాట. చేస్తున్నప్పుడు అందులో చాలా రకాల మెకానికల్ మూమెంట్స్ కనబడుతున్నాయి. అరే ఇది ఎంత బాగున్నది, ఏదో ఒక దొరుకుతుంది, గిన్నె గానం ఉన్నది, మనకు కావాల్సిందని చెప్పి మనసు మొత్తం దానిపైన కేంద్రీకరించి చూడడం మొదలుపెట్టాను. ఇక నన్ను పని తీసుకుపోయిన సార్ నన్ను చూస్తున్నాడు,
ఇదేంటో వీడు పిచ్చోని లెక్క గాడ మిషన్ కాడ చూస్తున్నాం చిన్న పొరలు లెక్కలు అని చెప్పేసి నాకు కావాల్సిందేమో నాకు అక్కడ దొరుకుతుంది నాకు ఉంది ఆయనకు అది తెలియదు కాబట్టి ఆయన నన్ను అబ్జర్వేషన్ చేశాడు. ఇంకా ఆయన చూసుకుంటే నేను అట్ట దాదాపు 2-3 గంటలు అబ్జర్వేషన్ చేసి అక్కడ నాకు కావాల్సిన ఒకటి కనబడ్డది, కరెక్ట్ కనబడ్డది. దాంతో పెన్నుతో అక్కడే గీసుకున్నా పేపర్ మీద, సార్ నేను వెళ్ళిపోతున్నా, ఇంక ఈరోజు పని నాకొద్దు, నాకు ఈరోజు జీతం ఇవ్వకుండా పని వెళ్ళిపోతున్నాను, హాఫ్ డేనే వెళ్ళిపోయాను. వెళ్ళిపోయి వర్క్షాప్కి వెళ్ళి సేమ్ అట్నే చేసుకొని నా మిషన్కి పెట్టి చూశాను. సక్సెస్. వర్క్షాప్ అంటే వేరే వాళ్ళు తయారు చేసి వేరే 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 వర్క్షాప్కి వెళ్ళి నాకు కావాల్సిన విధంగా తయారు చేశాను. తయారు చేసి తీసుకుపోయి బిగించి దానికి పెట్టాను అనమాట. పెట్టి తిప్పితే దారం దొరుకుతుంది. నా ప్రయత్నం ఫలించింది ఆ రోజు. సంతోషానికి వదలలేదు. మామూలుగా కాదు అసలు. అంటే అన్నేళ్ళ స్ట్రగుల్ అది. 6 ఏళ్ళు అప్పటికి, అది 7వ సంవత్సరం అది. ఇంకా మామూలుగా లేదు అది అసలు. ఇంటికి వచ్చి తెచ్చి బిగించాక సాయంత్రం అయింది. ఇంకా ఆ సాయంత్రం దాకా కూడా నాకు ఓపిక లేదు, తీసుకుపోవడానికి అంత ఓపిక లేదు. కాబట్టి ఆ రాత్రి నాకు ఏం తీసుకుపోయే పరిస్థితి లేదు కాబట్టి అట్లా ఆగినాను. తెలంగాణ ఆగితే కూడా ఎప్పుడు చూసినా గడియారం అక్కడ ఉంటుంది. అంటే నా మనసు అంత వేగంగా ముందుకెళ్తుంది. ఎప్పుడు తెల్లారితే నేను తీసుకుపోయి చూపించాలనేది. తెల్లారింది ఒక ఆటో మాటకు తీసుకొచ్చి పెట్టాను. తెచ్చినాక మా నాన్న ఉండి నేను దాన్ని అంటే ఆ మిషన్ తెచ్చినాను, అయిపోయింది, పూర్తి అయిపోయింది, తెచ్చినంటే వద్దంటాడు. నువ్వు ఇట్లా చెప్పి మనం ఎన్నోసార్లు మోసం చేసినావు, ఇంకా నేను నమ్మను నిన్ను అని చెప్పి. లేదా అయిపోయింది, ఇప్పుడు దారం చుట్టిన అంతా నమ్మకపోతే మా ఫ్రెండ్ దగ్గర నాగే అంటాడు, మా ఫ్రెండ్ దగ్గర దారం తెచ్చి దారం పెట్టి చూసి రంగులద్ది నేసిన తర్వాత అప్పుడు నమ్మిండు. అంత సమాజం అంతా నమ్మింది. అప్పుడు వచ్చి ఎవరైతే కాదని అన్ని వ్యతిరేకించిన వాళ్ళు, అరే ఇంత బాగా వచ్చింది, అందరు ప్రాక్టికల్ నేసారన్నమాట. నేసి చూస్తే మనిషి చేసినాకంటే బాగా వస్తుందిరా, వచ్చి ఓకే బిడ్డ మంచిగా చేసినావు, బాగా అయింది అని చెప్పి అప్పుడు అభినందించారు అందరూ. 6 గంటల పని గంటన్నరలో ముగిసింది. గంటన్నర. అది ఎలాంటి మనిషి అవసరం లేదు. దారం పెడితే తనంతా తాను చుట్టుకుంటుంది, ఆయికి రుచిగా వస్తుంది. మనిషిన్న చేత్తో చేసినప్పుడు ఎట్లా అంటే ఒక ఫస్ట్ చేయగానే ఎనర్జీగా ఉంటాము, బాగా చేస్తాము, పర్ఫెక్ట్ ఉంటుంది. కొద్దిగా రాంగ్ మనం అలసిపోతూ ఉంటే ఆ దారం డీలో పడతాము లేదా టైట్ పడతాము, ఏదో ఒకటి అవుతుంటుంది. కానీ అది అట్లా ఉండదు. ఒకసారి చేస్తే సేమ్ అట్నే వస్తుంది లాస్ట్ వరకు. అది నేతలో బాగా వచ్చిందన్నమాట. మంచిగా చేసిన బిడ్డ బాగా వచ్చింది అని చెప్పి అందరూ ప్రశంసలు మొదలుపెట్టారు. ఇంకా ఎంతమంది తిట్టారో అంతమంది మళ్ళీ మొదటికి వచ్చి అయితేరా నువ్వు చేస్తామనుకున్నారా అని అయితేరా అప్పుడు పొగడ్డం స్టార్ట్ అయింది. అప్పుడు ఇక తెల్లారి ఒక పేపర్ ఆర్టికల్ వచ్చిందన్నమాట, విద్యుత్తో నడిచే ఆశ యంత్రం అని. దాంట్లో చూసి మా కమిటీ వాళ్ళందరూ వచ్చి, ఏ పత్రికలో వచ్చింది? వార్తల. ఆ కాలం అప్పుడు వార్త ఉంది. దాన్ని చూసిన తర్వాత మా కమిటీ వాళ్ళు పెద్దవాళ్ళందరూ వచ్చారన్నమాట. అసలు ఇప్పటివరకు మనకు చరిత్రలో లేదు, ఒక మిషన్ చేస్తుంది ఎట్లా ఆశ ఎట్లా వస్తుంది, పోయేది అన్నంత ఛాలెంజ్గా వచ్చారన్నమాట. వచ్చి చూసిన తర్వాత అందరు నమ్మి బిడ్డ బాగుంది, మరి మీ తల్లి కోసం చేసినావు కదా, మీ తల్లిలాగానే అందరు కుటుంబాల్లో ఈ పని చేసేవారి కుటుంబాల్లో అందరు తల్లులు ఇదే బాధపడుతున్నారు, నువ్వు మీ ఒక్క కుటుంబానికి అనుకోకుండా మా అందరికి చేసేస్తే మేము కూడా సంబంధం తప్పించుకొని ఈ వృత్తిలో కొనసాగుతాం, బిడ్డ ఆలోచించని చెప్పి అందరు నన్ను అడిగారన్నమాట. అడిగినప్పుడు నాకు కూడా నిజం అనిపించింది. సరే ఒక పద్ధతి వచ్చింది, దాన్ని ఎన్ని రకాలైనా మనం మార్చుకోవచ్చు కదా అని చెప్పి వాళ్ళకి అప్పుడే ఒప్పుకున్నాను. ధర ఎంత అంటే కూడా అందరు కలిసి వాళ్ళే నిర్ణయించారు, ఇది ఇంత బిడ్డ నువ్వు ఇంత తీసుకో అని చెప్పేసి అప్పుడు 12,500 రూపాయలకు ధర నిర్ణయించి అప్పటికప్పుడే ఓ 10 మిషన్లు నాకు ఆర్డర్ ఇచ్చారు ఒకేసారి. ఇచ్చిన తర్వాత అవే డబ్బులు పెట్టి చిన్న ఒక వెల్డింగ్ మిషన్, డ్రిల్ మిషన్ అన్నీ తెచ్చుకొని అప్పటికి ఆ పని నేర్చుకొని చేసేయడం మొదలుపెట్టాను. అది 2000 స్టార్ట్ అయింది. గట్టిగా నేను నేర్చుకున్నాను. 2000 సంవత్సరంలో 1992లో స్టార్ట్ చేశాను. 99 ఆగస్టులో ఏమైపోయింది. ఈ 3-4 నెలల గ్యాప్లో 2000 సంవత్సరంలో చిన్నగా యూనిట్ పెట్టుకొని ఇక వాళ్ళు అడిగినందుకు 10 మిషన్ చేశాను. ఆ తర్వాత అందరూ ఒకరికొకరు అడగడం మొదలుపెట్టారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు దాదాపుగా 2500 మిషన్లు. 2500 మిషన్లు అంటే ప్రతి కుటుంబంలో పనిచేసే ప్రతి కుటుంబంలో ఇప్పుడు మీరు కావాలని చేతి మీద ఎవరైనా చేస్తారో పోయి చూద్దామన్నా కూడా దొరకదు. ఇక కంప్లీట్గా అంటే మారిపోయింది, మర్చిపోయారు. అదే ఇప్పుడు కావాలి మేము ఎప్పుడైనా పోయి చూద్దామన్నా కూడా లేరు, చేయలేం బిడ్డ అంటారు. ఆ పరికరాలు లేకుండా చేసేసారు. ఇక రాష్ట్రం మొత్తం ఇవే వాడతాం. అంటే రాష్ట్రం మొత్తం కాదు, కాకపోతే ఈ పోచంపల్లి అంటే ఈ ఇక్కత్ ఎవరైతే నేస్తారో వాళ్లకు, అది ముఖ్యంగా ఈ జనగాము, నల్గొండ, యాదాద్రి ఈ 3 జిల్లాలే, ఇంకోటి రంగారెడ్డి జిల్లాలో కొంచెం, ఈ 4 జిల్లాల్లో ఉన్నది.
దాదాపు ఒక ఎక్కువ 20,000 కుటుంబాలు దీనిపైన ఆధారపడి జీవిస్తున్నారు. ఇంకా దీంట్లో ఇంకా మార్పులు, రకరకాల మార్పులు మిషన్లో కూడా. ఇది కనుక్కున్న సందర్భంలోనే, ఇది విస్తృతమైన సందర్భంలోనే మీకు పద్మశ్రీ అవార్డు వచ్చింది. పద్మశ్రీ అవార్డుకు ఇట్లా ఎంపిక చేయాలి, దీనికి ప్రాసెస్ ఉంటుంది, అట్లేమన్నా మీకు తెలుసా అప్పటికి? అంటే కొంచెం అంతకన్నా ముందు చెప్తాను డీటెయిల్స్గా. నేను 2005 వరకు, 2000 సంవత్సరం నుంచి 2005 వరకు నేను మొదట చేసిన మెకానికల్ మిషన్ మాత్రమే చేస్తున్నాను. అందరూ అడుగుతున్నా ఇస్తున్నాను. అప్పటికి దాదాపుగా ఒక 300 మిషన్ వరకు ఇచ్చాను ఆ పద్ధతి. అయితే 2005లో మార్కెట్లో స్టీల్ రేటు బాగా పెరిగిపోయింది. పెరిగినప్పుడు నా మిషన్ రేటు అప్పుడు 12,500కి అమ్మేది, 25,000 అమ్మాల్సిన పరిస్థితి ఉంది. డబుల్ అయిపోయింది. ఆ డబుల్ రేటు పెడితే మా వాళ్ళు ఎవ్వరు తీసుకోవడానికి ఇష్టం లేరు. బిడ్డ మనం బతికేదే కష్టము, ఈ 25,000 పెట్టి తీసుకొని ముగ్గనేసి ఏమవుతుందని చెప్పి ఎవరు ముందుకు వస్తలేరు. ఏం చేయాలని చెప్పేసి దీని ధర తగ్గించాలంటే ఏంది మార్గం అని బాగా ఆలోచించాను. ఎన్ని రకాలుగా ఆలోచించినా నాకు కష్టంగా అనిపించింది అన్నమాట. అంటే నేను ఒకటే కొనేకే చూస్తున్నాను, ఈ ఉన్నదాంట్లో ఎట్లా తగ్గించాలని ఆలోచిస్తున్నాను. కాకపోతే టెక్నాలజీ మార్చాలనే ఆలోచన నాకు రాలేదు. మా ఫ్రెండ్ అతను ఉన్నాడు, జనార్దన్ సార్ అని, నా మిత్రుని అడిగిన, అన్న ఇది రేట్ తగ్గాలి ఎట్లా, నేను ఇంతకు అమ్మేది ఇప్పుడు అసలు సేల్ లేకుండా అయిపోయింది, ఎవరు కొనట్లేదు, రేట్ ఎక్కువ అయిపోయింది, ఏం చేస్తా రేట్ తగ్గుతుంటే ఆయన దాన్ని చూసిన తర్వాత అన్నాడు, దీంట్లో రాదు మళ్ళీ ఇది మొత్తం ఈ అంతా మెకానికల్ మూమెంట్స్ ఉన్నాయి, ఐరన్ ఎక్కువ పడుతుంది, నువ్వు ఒక ఎలక్ట్రానిక్లో ప్రయత్నం చేయి, దాంట్లో అయితే చాలా చిన్న చిన్న కాంపౌండ్స్ ఉంటాయి, అది ఇదే పని చేసి పెడితే ఒక ప్రయత్నం చేయనడు. మరి నాకు ఎలక్ట్రానిక్ ఐడియా లేదన్నా ఎట్లా చేయాలని, ఎంత పెద్ద మిషన్ చేసినావు కదా లెక్కన, ఆ బుక్స్ చదువుకొని కోటి దొరికితే తెచ్చుకొని చదువుకో ప్రయత్నం చేయని చెప్పిండు. బుక్స్ అప్పుడు ఇంగ్లీష్లో ఉండి ఉంటాయి, ఇంగ్లీష్లో ఉండి అన్నీ. అయితే అసలు ఇంగ్లీషా తెలుగుగా నాకు తెలియదు, కానీ బుక్స్ చదువుకో చెయ్యి అన్నాడు అంతే, ఒకటే మాట. కోటికి వెళ్ళి ఎలక్ట్రానిక్ షాప్లోకి వెళ్ళి బుక్స్ స్టోర్లోకి వెళ్ళి ఎలక్ట్రానిక్ సంబంధించిన కాంపోనెంట్స్ అన్ని బుక్స్ అన్నీ తీసుకున్నాను. ఆ బుక్స్ తీసుకోవడం చూసిన తప్ప నేను తెలుగుగా ఇంగ్లీష్ చూడలేదు. ఆ డాటా బుక్స్ అన్ని తీసుకొని ఇంటికి వచ్చినాక దాన్ని తీసి చదువుతున్నప్పుడు అన్నీ ఇంగ్లీష్లో ఉన్నాయి. అప్పుడు కొంచెం కన్ఫ్యూజ్ అయిపోయింది ఇక నేను, ఏం చేయాలప్పా ఇది ఎట్లా నాకు అర్థం కావాలి అని. అయినా ఆశ్చర్యపడలేదు, ఎట్లా అర్థం చేసుకోవాలి దాన్ని, అట్లా అర్థం చేసుకోవాలి, కొంచెం ఆ భాష మామూలుగా అర్థమైన దాని ముందుకు వెళ్ళిపోవచ్చు అనే ఉద్దేశం మీద అనుకుని ఒక డిక్షనరీ తీసుకొని ఆ డిక్షనరీ ప్రకారంగా ఒక్కొక్క పేజీలో మనకి ఎన్ని తెలిసినవి ఉన్నాయి, ఎన్ని తెలియని మీనింగ్స్ ఉన్నాయని చెప్పి ఒక నోట్బుక్లో రాసుకొని చిన్నగా 2 సంవత్సరాలు కష్టపడి 2007లో ఎలక్ట్రానిక్లో అదే ఆసు మిషన్ని 12,500 రూపాయలకి ఇవ్వడం మొదలుపెట్టాను. 2 సంవత్సరాలు ఆగిపోయినా మొత్తం దాని మీద లీనమైన, ఎట్లా ఎందుకు రాదు నాకు అంటే ఎలక్ట్రానిక్ అంటే పెద్ద సముద్రమే. కాకపోతే నాకు కావాల్సింది, నాకు కొన్ని ఒక దాంట్లోకి వెళ్ళి ఒక 20-30 కావాలి, టెక్నిక్స్ కావాలి, దానికి అది ఏమేమి పని చేస్తాయి అని చెప్పి అన్ని చదవంగా దాంట్లో కొట్టి దీంట్లో కొట్టి ఆ ప్రాజెక్ట్ బుక్స్ అన్ని తీసుకొని చదవంగా దొరికినాయి అన్నీ ఒక దగ్గర జమ చేసి అవి చేసే పనితీరుని పరిశీలించి దాన్ని నా మిషన్కి అటాచ్ చేసి చూస్తే 2007లో మళ్ళీ అదే ఆసు మిషన్ అదే 12,500 రూపాయలకు ప్రారంభించాను. సక్సెస్ఫుల్గా అమ్మగలిగారు. మళ్ళీ ఒక పేపర్లో ఒక ఆర్టికల్ ఇచ్చి మునుపటి ధరకే ఆసు యంత్రం అని ఒక ఇస్తే మళ్ళీ అందరూ వచ్చి మళ్ళీ ఆర్డర్ ఇచ్చి తీసుకోవడం మొదలుపెట్టారు. ఇంక అప్పటి నుంచి సజావుగా నడుస్తూ ఉంది. అంటే పద్మశ్రీ అవార్డుకు పంపాలని లేదా దానికంటే ముందు ఇంకా చాలా అవార్డ్స్ వచ్చినాయి. ఎందుకంటే అవార్డ్స్ వచ్చినాయి చెప్తాను ఒక్కొక్కటి. అయితే నాకు అంటే ఒక పల్లె సృజన అని ఒక స్వచ్ఛంద సంస్థ ఉంది హైదరాబాద్లో. ఆ సంస్థ నాలాంటి ఒక గ్రాస్ రూట్ ఇన్నోవేటివ్ ఎవరైతే ఉందో వాళ్ళని రికగ్నైజ్ చేయించడం, వాళ్ళకి కావాల్సిన మార్కెట్ ఇవ్వడం అవన్నీ వాళ్ళు సహకరిస్తారు. అయితే నేను వాళ్ళకి కనెక్ట్ అయ్యాను అనమాట. సార్ నేను ఇలాంటి ఒక ఇన్నోవేషన్ చేశాను దీన్ని సోన్స్ అని చెప్తే వాళ్ళు వచ్చి చూసి పోచంపల్లికి వెళ్ళి చూసి ఆ వివర్స్ ఎవరైతే తీసుకున్నారో వాళ్ళందరినీ అడిగారు, ఈ మిషన్ని చేశారు కదా అది ఎలా ఉంది, మీకు ఎట్లా ఉందంటే వాళ్ళు బాగా చెప్పారు. సార్ ఈ మిషన్ లేకపోతే నేను ఈ వృత్తిలో ఉండపోయేది, ఈ వృత్తి వదిలి వెళ్ళిపోయేవాడిని, అంత మంచిగా ఉపయోగకరంగా ఉంది, ఈరోజు చేసేవాళ్ళు లేరు, చేసిన వాళ్ళకి గిట్టుబడది, మేము ఇచ్చే కూలి వాళ్ళకి గిట్టుబడది, అలాంటి పరిస్థితుల్లో ఈ మిషన్ కాపాడుతున్నప్పటికీ నేను ఈ వృత్తిలో ఉన్నానని చెప్పేసి వాళ్ళు చెప్పడంతో ఒక గొప్ప ఇన్నోవేషన్, మంచి ఇన్నోవేషన్, ఇది అందరికీ తొందరలో చేరిపోవాలనే ఉద్దేశం మీద వాళ్ళు బాగా నన్ను ప్రాచుర్యం తీసుకురావడం జరిగిందన్నమాట. 2009లో
నేషనల్ ఫస్ట్ అవార్డు వచ్చింది ఇన్నోవేషన్. అప్పుడు ప్రతిభా పాటిల్ గారు రాష్ట్రపతి గారు ఉన్నారు, వాళ్ళ చేత మేము తీసుకున్నాం. దాని అవార్డు పేరేంటి? ఇన్నోవేషన్ ఎన్ఐఎఫ్ నేషనల్ ఇన్నోవేషన్ ఫౌండేషన్ వాళ్ళు ప్రతి సంవత్సరం నాలాంటి వాళ్ళందరినీ గుర్తించి గ్రామీణ ప్రాంతాల నుంచి సంబంధించిన వారు, ముఖ్యంగా అదే చదువుకోకుండా గ్రామీణ ప్రాంతం ఏదైనా ఒక ఆవిష్కరణ చేస్తే వాళ్ళని గుర్తించి వాళ్ళకు అవార్డు ఇప్పాడన్నమాట. ఆ అవార్డు నేను నేషనల్ ఫస్ట్ అవార్డు వాళ్ళ సంస్థ ద్వారా తీసుకోవడం జరిగింది. ఆ తర్వాత నాబార్డు సంస్థ నుంచి వెళ్ళి అవార్డు తీసుకున్నాను. నాబార్డు నుంచి వెళ్ళి ముఖ్యంగా ఏంటంటే 2019 నుంచి వెళ్ళి 11 వరకు 2 సంవత్సరాలు మళ్ళీ కొత్త రకమైన ఆలోచన చేశాను. మెకానికల్ అయిపోయింది, ఎలక్ట్రానిక్ అయిపోయింది, ఇప్పుడు ఇది ప్రోగ్రామింగ్. అంటే అప్పటి వరకు మన పోచంపల్లి ఇండస్ట్రీ ఎట్లా ఉన్నాయంటే కొన్ని పూర్వం డిజైన్లు అన్నీ అట్లా వస్తున్నాయి అన్నమాట. నేను ఒకసారి బెంగళూరుకి ఎగ్జిబిషన్కి వెళ్ళాను, ఇదే మిషన్ తీసుకుపోయి ఎగ్జిబిషన్కి వెళ్ళినప్పుడు వాళ్ళు అక్కడ వచ్చిన వాళ్ళందరూ ఏమన్నారంటే ఈ పోచంపల్లి చీరలు ఒకటే రకమైన డిజైన్ ఉంటాయి, అది మా అమ్మమ్మ ఆమె కట్టింది, మా అమ్మ కట్టింది, మళ్ళీ మా జనరేషన్ కూడా అవే కట్టాలన్నా, ఇంకా మార్పు చేయరా, దీంట్లో రాదా, ఛాన్స్ లేవా అని అడిగారన్నమాట. అప్పుడు నాకు ఆలోచన కలిగింది, అవును కరెక్టే కదా, నేను నేసినాను, మా నాన్న అదే డిజైన్ వేసాను, నేను అదే డిజైన్ వేసిన, ఇన్ని రకాలు అంటే ఒకటే రకాన్ని అందరూ ఉపయోగించారు కదా, మార్పు రావాలి కదా అనిపించి అప్పుడు నాకు అనిపించింది ఏ మార్పు రావాలన్నా ఫస్ట్ ఈ ఆసు దారం చుట్టడం విధానం వల్ల మార్పు రావాలి, ఆ తర్వాత డిజైన్ ఆటోమేటిక్గా మారుతుంది. బేసిక్ ఇక్కడే మళ్ళీ మొదటికి రావాలి, మొదటిని మార్పు చేస్తే ఎండింగ్లో మార్పు అవుతుంది. అంటే ఇప్పుడున్న పద్ధతులు ఏది పాసిబుల్ లేదు అని చెప్పేసి అంటే ఒక కొత్త టెక్నాలజీ అవసరం ఉంది, ఆ టెక్నాలజీ నా పరిధిలో లేదు. అది మళ్ళీ నా మిత్రుని అడిగాను, జనార్దన్ గారిని అడిగాను, అన్న ఇది పరిస్థితి, ఇది నాకు ఇట్లా కావాలి, ఎట్లయితే వస్తుందని అడిగాను. ఆయన అన్నాడు, మల్లేశం రాదు, మెకానికల్ చేసిన అంటే రాదు, నువ్వు ఎలక్ట్రానిక్లో అలా లాజిక్ ఐసులు ఉంటాయి తప్ప మెమరీ ఐసులు ఉండేవి, అది దాంట్లో ఛాన్స్ లేదు, ప్రోగ్రామింగ్ స్టార్ట్ చేయి అన్నాడు. ప్రోగ్రామింగ్ అంటే కూడా నాకు తెలియదు ఏంటన్నా అంటే కంప్యూటర్లో రాయాలి, అది సాఫ్ట్వేర్ అది అదొక ప్రోగ్రామింగ్ అంటే నేర్చుకోవాలి, కొంచెం నేర్చుకొని కంప్యూటర్ రాసి ఆ కంప్యూటర్లో నీకు కావాల్సిన విధంగా రాసుకో, దాంట్లో లోడ్ చేస్తే అది ఆ రకంగా పనిచేస్తుందని చెప్పిండు. ఎంత నాకు చాలా కొత్తగా వింతగా ఉందన్నమాట. సార్ కంప్యూటర్ నాకు తెలియదు, ఈ ప్రోగ్రామ్ తెలియదు, అసలు దానికి సంబంధించి ఒక్క వాడు కూడా నాకు తెలియదు, ఏం లేదు. మళ్ళీ కోటికెళ్ళు, మైక్రో కంట్రోలర్ బుక్స్ అడుగు, తెచ్చుకో, చదువుకో, కంప్యూటర్ కొనుక్కో. అదే మాట ప్రకారం మళ్ళీ కోటికెళ్ళి ఒక కంప్యూటర్ కొనుక్కొని, ఒక లర్నింగ్ పెట్టుకొని, మైక్రో కంట్రోలర్ బుక్స్ కొనుక్కొని అన్నీ తీసుకొచ్చుకొని మళ్ళీ మొదలుపెట్టాను. ఎక్కడ శిక్షణ లేదు, డైరెక్ట్ నేనే అర్థమవుతాయింది, లేకపోతే దాన్ని పదే చదవడమే, లేకపోతే దాంట్లో ఉన్న ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్స్ ఉంటాయి కదా, ఆ ప్రోగ్రామ్స్ చదవడము, అది ఎట్లా ఒక్కొక్క ఇన్స్ట్రక్షన్ ఏం పని చెప్తుంది, అది లేకపోతే ఏమవుతుంది, ఇట్లా వాడు రాసిన ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్స్ అన్నీ ఒక దగ్గర కలెక్ట్ చేసుకొని అవి రాసి, ఓ ఇది ఈ పని చేస్తుంది, ఇది పని చేస్తుంది, వీటిని అన్నిటినీ ఒక దగ్గరికి జమ చేసి నాకు కావాల్సిన విధంగా నేను ప్రోగ్రామ్ రాశాను. అది 2 సంవత్సరాలు పట్టింది. 9లో మొదలు పెడితే 11లో దాంతో అద్భుతమైన డిజైన్స్ కానీ రావడానికి ఆస్కారం ఏర్పడింది అన్నమాట. ఎన్ని రకాల డిజైన్లు మొదట ఉండే రకాలు? ఇది ఇప్పుడు అన్లిమిటెడ్గా, అన్లిమిటెడ్, దానికి ఇన్నం లేదు, నువ్వు ఎట్లా నీ మనసులో ఎట్లా వస్తే అది ఆ పని చేసి పెడతాయి. మొదట్లో మాత్రం 10-20 డిజైన్లు ఉండేటియా, ఇంకా ఎక్కువ ఉండేటియా? అంటే డిజైన్లు చాలా ఉంటాయి, దాంట్లో మెలికలు ఉంటాయి అన్నమాట బాగా. ఇప్పుడు టెక్నాలజీ మారిన తర్వాత మెలికలు ఉన్నాయి కాదు, దానికంటే ముందు కూడా ఉంటుంది, కానీ ఇదొక లైన్ అదో లైన్ అన్నమాట. ఈ లైన్ వేరు, ఆ లైన్ వేరు టోటల్గా. అది హైవే రోడ్ ఉన్నట్టు ఉంటుంది, ఇది మామూలు ఉన్నట్టు. ఊరికి వెళ్ళే దారి అయితే 2 ఒకటే, ఈ దారి పోవచ్చు, ఆ దారి పోవచ్చు, దాంట్లో పోయే విధానం వేరు, దీంట్లో పోయే విధానం వేరు ఉంటుంది అన్నమాట. అది 2 సంవత్సరాలు తప్పించి ఒక మైక్రో కంట్రోల్, ఒక సాఫ్ట్వేర్లో ప్రోగ్రామ్ రాసి, అసెంబ్లీ లాంగ్వేజ్లో ప్రోగ్రామ్ రాసి అది ప్రదర్శించి ఈరోజు మొత్తం అదే ఆ ప్రోగ్రామ్ మీద నడుస్తున్నాయి ఆస్ మిషన్ మొత్తం. ఇప్పుడు అద్భుతంగా అంటే పనిచేయంత మామూలుగా కట్టె ప్రేమతోటి మొదలుపెట్టిన ఆసు యంత్రం మినీ కంప్యూటర్ అటాచ్ చేసాక దిగలిగాను. అంటే మనకు కావాలని తపన ఉంటే, కావాలని ఆ కోరిక ఉంటే, అది భాష ముఖ్యం కాదు, టెక్నాలజీ లేదని ముఖ్యం కాదు, అదే సాధించుకుంటాం. కాకపోతే కొంచెం వెనక ముందు దాని మీద కరెక్ట్ మనసు పెడితే అదే సాధ్యం. వాళ్ళు అక్కడ పోయి అదే పుస్తకాలు వాళ్ళు చదువుతారు, వాళ్ళు కొంచెం చెప్తే నేర్చుకుంటాం, మనంతరం మనం ప్రయత్నం చేస్తాం. ఇంకా మనం గట్టిగా మనస్ఫూర్తిగా ప్రయత్నం చేస్తే గట్టిగా ఉంటుంది అది, అదే మర్చిపోతుంది, ఇది మర్చిపోలేము అన్నమాట. ప్రోగ్రామింగ్ తర్వాత ఎక్కువ యంత్రాలు అమ్ముడు పోయినాయా మీరు?
అంటే అప్పటి నుంచి బాగా విపరీతంగా అప్పటిదాకా అంటే 500 దాకా ఉండేది, ఆ నుంచి బాగా పెరిగిపోయినాయి. అంటే ఇప్పుడు కూడా సప్లై చేస్తున్నారా? ఇప్పుడు సప్లై ఉన్నది ఉమ్. ఉన్నది. దానికే నాబార్డు సంస్థ నుంచి అవార్డు ఇచ్చారన్నమాట. ఆ. అంటే మామూలుగా ఒక 10th క్లాస్ చదువుకున్న అబ్బాయికి ఒక ప్రోగ్రామ్ రాసి ఒక మిషన్ రన్ చేయగలుగుతున్నాడని. ఆ 10th కూడా ప్రైవేట్లో చదివి రాసి. ప్రైవేట్ లేదు అది కూడా. అంటే నాకు అంటే చిన్నప్పటి నుంచి ఒక చిన్న అలవాటు ఉందన్నమాట. సరే అది నా మంచి అలవాటు అనుకుంటున్నాను. ఏ పనిని కానీ విభజించి చేస్తానన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్గా నేను 10th క్లాసు ప్రైవేట్గా రాస్తున్నాను. ఒక గంట సేపు రోజు రాత్రి ట్యూషన్ పోయేటోని. 6 గంటల సమయం అంటే పొద్దాక స్కూల్లో 6 నుంచి 8 గంటల టైం చదివి 6 సబ్జెక్టులు పాస్ కావాలంటే గగనం. అవి 30 మార్కులు సంపాదించుకోవాలంటే నేను ఒక గంట సేపు పోయి 6 సబ్జెక్టులు పాస్ అవ్వాలంటే అది ఇంపాసిబుల్ అనిపించింది. ఇది కాదు అన్నీ కానీ ఫెయిల్ అయిపోతా అనిపించి ఇట్లా కాదని చెప్పి ఏదైతే అంటే దాన్ని విభజించుకోయిందంటే నేను పై చదువులకు పోల్చిన పని లేదు, పాస్ అయితే చాలు, 35 మార్కులు వస్తే చాలు కదా, మరి పుస్తకం మొత్తం చదువు ఎందుకని చెప్పేసి ఫస్ట్ విడత 2 సబ్జెక్టులు తీసుకున్నా. 2 సబ్జెక్టులే ఎగ్జామ్ రాసిన. దాంట్లో ఒక సగం వరకు చదివి ఆ సగాన్ని పర్ఫెక్ట్గా చదివి ప్రతిసారి 2 సబ్జెక్టులు రాసి 3 సార్లకు పాస్ అయింది. 3 సార్లు అంటే 3 సంవత్సరాలు అంటే సప్లిమెంటరీ జరుగుతుంది మళ్ళీ అంటే సంవత్సరాల. అంటే దాంట్లో సగం వరకే అది 2 సబ్జెక్టులు. కాకపోతే మేము నాకు రిజల్ట్ విషయంలో అవి మళ్ళీ ఫెయిల్ కావచ్చు, కానీ నేను రాసింది 2 పాస్ అయినా. నా వరకు నాకు తృప్తి. నేను అనుకున్న టార్గెట్ రీచ్ అయినా, 2సారి రీచ్ అయినా, 3సారి రీచ్ అయినా. అంటే విభజించుకొని చేయడం వల్ల నేను ఎక్కడ ఫెయిల్ కాదు, ముందుకు పోయినా అన్నమాట. ఆ మిషన్ చేసేటప్పుడు కూడా 5 భాగాలుగా విభజించుకున్నాను. ఒకటి ఇంకోటి చేసుకోవడం పోయినా కాబట్టి అది అంటే ఆ లాజిక్ నాకు అర్థమైపోయింది బాగా. ఓకే అంటే ఏదంటే కానీ రాణించాలనుకున్నప్పుడు కొంచెం విభజించుకొని చేస్తే అది పాసిబుల్ అన్నమాట. అంటే విరక్తి కలిగేది, మనకు ఫెయిల్ అయిన బాధ రాదు. అంటే నాబార్డు తర్వాత ఇంకేదైనా గుర్తింపు లభించిందా? వాటి తర్వాత ఇది నరేంద్ర గారు మోడీ గారి చేతి మీద అమేజింగ్ ఇండియన్ అవార్డు పొందాను. అక్కడ ఆయన చేత తీసుకున్నప్పుడు అంటే ఈయనకి ఎందుకు అవార్డు ఇస్తామని చెప్తారు కదా అక్కడ. చెప్పినప్పుడు ఆయన విన్నాడన్నమాట. విని ఇది 2016లో తీసుకున్నాను. 2017లో డైరెక్ట్గా ఆయనే పద్మశ్రీని నామినేట్ చేశారన్నమాట. ఆ పద్మశ్రీకి నేను అప్లై చేయలేదు, నాకు తెలియదు. ప్రధానమంత్రి నామినేట్ చేశారు డైరెక్ట్. అంటే అప్పటి నుంచి మార్పు వచ్చింది టోటల్గా. అప్పటి నుంచి వెళ్ళి అంటే ఎవరైతే సమాజానికి బాగా సేవ చేసిన వాళ్ళు, గుర్తింపు ఉపయోగపడ్డ వాళ్ళని అప్పటి నుంచి గుర్తింపు. తర్వాత అప్పటి నుంచి వెళ్ళి ఆన్లైన్లో పెట్టారన్నమాట. ఇక ప్రతి ఒక్కరు ఇంతకుముందు ఎట్లా అంటే స్టేట్ గవర్నమెంట్ రికమెండ్ చేసి పంపించేది. ఫస్ట్ మనం స్టేట్ గవర్నమెంట్కి అప్లై చేయాలట, వాళ్ళందరూ కమిటీ తీర్మానం చేసి పంపితే అక్కడ డిసైడ్ అయ్యేది. ఇప్పుడు డైరెక్ట్గా ఆన్లైన్ ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. వాళ్ళ ప్రతిభ ఉండి వాళ్ళ సమాజానికి ఉపయోగపడే వాళ్ళు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. ఇప్పుడు అప్పటి నుంచి ఒక నేరుగా వచ్చిందని నాకు అసలు అది ఒక అద్భుతం జీవితం. నాకు ఒకటి వనజీవి రామయ్య, ఖమ్మం జిల్లా, ఆయనకు నాకు ఇద్దరికి వృక్ష సంపద ఇద్దరికి ఒకేసారి. ఒకటేసారి. పద్మశ్రీ అవార్డు తర్వాత మీ రాత మారిపోయి ఉంటుంది ప్రచారంలో. అంటే అప్పుడున్న గుర్తింపు వేరు, వచ్చిన తర్వాత గుర్తింపు వేరు. సమాజపరంగా రెస్పెక్ట్ కానీ, ఆఫీసులో కానీ ఎక్కడ పోయినా గౌరవంగా. పద్మశ్రీ కంటే ముందే ఫోర్బ్స్ పత్రికలో వచ్చిందా మీ గురించి, లేకపోతే తర్వాత వచ్చిందా? లేదు, అది 11లో వచ్చింది. 11లో ఫోర్బ్స్ మ్యాగజైన్లో ఒక భారతదేశం మొత్తంలో 7 గ్రాస్ రూట్ ఇన్నోవేటర్ గురించి అందులో ప్రస్తావించి రాశారన్నమాట. బెస్ట్ ఎంటర్ప్రెన్యూర్గా 7 సెలెక్ట్ చేసి రాశారు. అందులో నాది వచ్చింది. అసలు ఆ ఫోర్బ్స్ మ్యాగజైన్ అంటే కూడా నాకు తెలియదు ఫస్ట్లో. అర్ధరాత్రి దక్కన్ క్రానికల్ వాళ్ళు ఫోన్ చేశారు, నా నెంబర్ తీసుకొని మల్లేశం అంటే నువ్వే అన్నాను. నేనే సార్ అన్నాను. ఏం చేస్తాను? నేనైతే ఈ మిషన్ చేస్తాను సార్ అన్నాను. ఏం మిషన్ అంటే ఈ మొగ్గాలకు సంబంధించిన మిషన్ చేస్తాను. అయితే పెట్టేసిండు. మళ్ళీ ఈ ఫోన్ నెంబర్ రాంగ్ అనుకుంటే మళ్ళీ ట్రై చేసిండు. మళ్ళీ నాకు వచ్చింది. మల్లేశం నేనే సార్. సార్ నువ్వు ఫోర్బ్స్కి నీకు లింక్ ఏంది అసలు? ఫోర్బ్స్ అంటే నాకు తెలియదు, ఆయన నాకు లింక్ అంటాడు. అసలు నాకు అర్థం కాలేదు. అర్థం కాక సార్ నేను ఒక నిమిషం మళ్ళీ చేస్తా అని చెప్పి నేను అదే మా పల్లెసొద్దిన బ్రిగేడర్ గణేష్ సింగ్ గారికి చేసిన. సార్ ఇట్లా ఫోర్బ్స్ అంటే ఫోర్బ్స్ మ్యాగజైన్ వచ్చిందంటే ఏంటి సార్ అంటే, అయ్యో అది ఫోర్బ్స్ మ్యాగజైన్ అంటే ఎంత గొప్పదే, అది
మా వరల్డ్ వైజ్గా ఉంటుంది అది పత్రిక ప్రపంచవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా అంటే ప్రముఖుల జాబితాలో ఉంటుంది అది, అందరికీ రాయరు. అంటే నీది వచ్చిందంటే గ్రేట్ కదా, నాకు ఒకసారి కనెక్ట్ గారు మేము మాట్లాడతా ఆయనతో అంటే సార్ మాట్లాడండి. ఆయన ఒక గ్రాస్ రూట్ ఇన్నోవేటరు, ఒక కమ్యూనిటీ సంబంధించిన ఒక యంత్రాన్ని చేసిండు, దానికి ఆయన రాసినట్టు నువ్వు విన్నది కరెక్టే, రాసింది కరెక్టే, కన్ఫర్మ్ చేసుకో అని చెప్పి ఆయన చెప్తే ఆయన రాశాడు దాన్ని. ఫోర్బ్స్లో వెలిగిన మల్లేశం అని. అప్పుడే మీరు చింతకింద అనేది ఇంటి పేరు పోయింది, ఇక మారిపోయింది. పోయింది ఇంకా అంటే మిషన్ చేయగానే మారిపోయింది కదా, మారిపోయింది, ఆశగా మారి. ఆసు మల్లేశం అంటారు. ఆలేరు స్వగ్రామం కాదు, ఆలేరుకు సమీపంలోనే ఒక గ్రామం. అవును, చారాజీపేట. చాలా కుగ్రామం. అవును, ఇక్కడి నుంచి ఒక 6 కిలోమీటర్ల దూరం ఉంటుంది. 6 కిలోమీటర్ల దూరం. అంటే చేనేత అక్కడే నేసేవారా అమ్మగారు గిట్ట? అంతే అక్కడే మేము పూర్వంతా అక్కడి నుంచి. నేను పుట్టిన స్థానం అక్కడనే నేర్చేవాళ్ళం. అంటే ఆసు పోసి ఆ దారాన్ని విక్రయించేవారా, లేదా ఎవరైనా వేరే చేనేత కార్మికులకు అందజేసేవారా? కాదు కాదు, అంటే పోసుకొని మేము రంగులకి మేము తయారు చేసేవాళ్ళం అన్నమాట. చీరలు నేసేదాకా చీరలు నేసేది మొత్తం, చీరలు నేసి ఎండ్ ప్రోడక్ట్ అమ్మే పోచంపల్లికి. ఈ ప్రాంతం మొత్తం పోచంపల్లి మెయిన్ మార్కెట్ అందరికీ. అంటే ప్రతి ఒక్క చేనేత అంటే ఇక్కడ చీర నేసే వాళ్ళందరికీ పోచంపల్లి మార్కెట్. అంటే మీరు 6వ తరగతి వరకు గ్రామంలో ఊళ్ళో గ్రామం చదువుకున్నాను. 6వ తరగతి వరకు అంటే అప్పటికి తెలియని జ్ఞానమే. అంతే అంతే. నాకు అంటే ఏబీసీలు కూడా అప్పుడు 6వ తరగతిలో నేర్పారు, 5 నేర్పారు, 6లోకి వచ్చాను. 6 సగమే అక్కడతో దాని గురించి పెద్దగా అవగాహన లేదు కదా. హిందీ కూడా అక్కడక్కడ అక్షరాలు నేర్పారు అంతే, అది కూడా పెద్ద టచ్ లేవు అవి. మీరు ఇవే కాకుండా అనేక అవార్డులు పొందారు, వాటి గురించి వివరిస్తారు. అంటే ఇంకా పలువురు ప్రముఖులతో మీ ఇల్లు కలకల్లాడుతుంది ఆ ఫోటోలతో. నాకు అంటే ఒక మర్చిపోలేని అనుభూతి ఏంటంటే 2008లో అహ్మదాబాదులో అబ్దుల్ కలాం గారి పుట్టినరోజు సందర్భంగా ఇదే పల్లె సోదరి నుంచి వెళ్ళి నన్ను అక్కడ పంపారన్నమాట. నా మిషన్ తీసుకుపోయి అక్కడ ప్రజెంటేషన్ చేశాను. ఆయన అబ్దుల్ కలాం గారు నా యంత్రాన్ని చూసి ఆయన ఆనందపడి, మీ నల్గొండ జిల్లా వెనుకబడ్డ ప్రాంతము, అలాంటిది ప్రాంతం కోసం నువ్వు మీ కమ్యూనిటీ కోసం ఒక యంత్రాన్ని చేసావు, బాగుంది మల్లేశమని తనతో పాటు తీసుకుపోయి ఇట్లా కూర్చోబెట్టి ఒక టీ కప్పు దాపించాడు. అది నా జీవితం మర్చిపోలేని ఒక అనుభూతి అది. అదే అంటే అన్నిటికంటే నాకు గొప్ప రాష్ట్రపతి ఆయనకు అంటే ఈ టెక్నికల్గా అంటే చాలా ఇష్టం. అలాంటి నా ఇన్నోవేషన్ చూసి నన్ను తీసుకుపోయాడు. అది నా జీవితంలో ఒక మర్చిపోలేని అనుభూతి అది. ఇంకా అలాంటివి ఏమైనా ఉన్నాయా? ఇంకా ఇది పద్మశ్రీది మామూలు విషయం కాదు. తర్వాత 2019లో సినిమా మల్లేశం సినిమా అది కూడా సినిమా రావడానికి ముఖ్య కారణం ఏంటంటే టెడెక్స్ హైదరాబాద్ అని ఒక ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ అది. దాంట్లో నేను ఒక 18 నిమిషాలు స్పీచ్ ఇచ్చాను అన్నమాట, మాట్లాడాను. దాన్ని చూసిన ఆ డైరెక్టరు మన తెలంగాణ వాసి ఎన్ఆర్ఐ అమెరికాలో ఉంటాడు, ఎవరు రాచకొండ రాజు అని. ఆయన చూసి బాగా ఇన్స్పైర్ అయ్యాడనమాట. అరే ఒక మనిషి ఇంత చేయొచ్చా, ఇట్లా కూడా ఇన్నేళ్ళు కష్టపడి ఇంత నిలబడి ఈ స్టేజ్కి రావచ్చా అని ఆయన ఇన్స్పైర్ అయ్యాడనమాట. ఆయన ఎందుకు ఇన్స్పైర్ అయ్యాడంటే ఒక దగ్గర ఫెయిల్ అయిపోయాడు. ఫెయిల్ అయిపోయినాక చల్ ఈ రంగమే మనకు వద్దనుకొని వదిలేస్తున్నాడు. అలా ఫ్రెండ్స్ తోటి తమిళ్లో ఒక సినిమా తీశాడు. తీసిన తర్వాత బాగా నష్టపోయారు, కంప్లీట్ నష్టపోయారు. నష్టపోయినాక అప్పుడు అనిపించిందట, ఓహో ఈ సినిమా రంగం అంటే మనకు వచ్చి రాదు, ఆ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఉండాలేమో, అట్లా ఉన్నోళ్ళకి అది వర్తిస్తుందేమో అనుకున్నాడు. అనుకొని ఈ సినిమాకి పోవద్దు అనుకుండు. నాది చూసిన తర్వాత అప్పుడు అనుకుండు, నేను ఎందుకు ఆగిపోయిన అక్కడే, ఈయన ఇన్నిసార్లు కలబడి కొట్టాడి 7 సంవత్సరాలు నిరంతర పోరాడి గెలిచి సాధించి ఒక ప్లాట్ఫామ్ మీద మాట్లాడగలిగాడు, నేను ఎందుకు ఒక్కసారికి ఆగిపోయినా చెప్పి ఆయన ఇన్స్పైర్ అయ్యి అసలు ఈయనదే ఒక సినిమా తీయాలి, నాలాగా ఎంతోమంది ఆగిపోయి ఉంటారు, ఏదో ప్రయత్నం చేసి ఆగిపోయి ఉంటారు కదా, వాళ్ళందరికీ ఒక మోటివేషన్గా ఉన్నాడు అని చెప్పి నన్ను కాంటాక్ట్ అయ్యి అడిగారన్నమాట. మల్లేశం గారు మీది బాగా నచ్చింది నాకు, నేను ఒక సినిమా తీయాలనుకుంటున్నాను అన్న. అంటే సరే మాట్లాడదామని చెప్పి పల్లెసూరి ఆఫీస్కి పిలిపించి ముగ్గురం కూర్చొని మాట్లాడారు. మీ జీవిత చరిత్ర మొత్తం తీసుకున్నారా అప్పటికి? తీసుకున్నాడు. అసలు వాస్తవం ఏంటంటే ఆయనని నిజంగా ఒక దేవుడు పంపించిన అనుకోవాలి. ఆయన అయితే ఒక 4 రైటర్లతోటి రాపించిండు నా స్టోరీ మొత్తం రాపించు. వాళ్ళు నాతో ఫాలో అయిపోయి రాసి అదంతా రాసినాక వాళ్ళు పంపడం, ఆయన ఇది నాకు కరెక్ట్ లేదు అంటే ఆయన ఫీల్ అయిన స్టోరీ రాలే వీళ్ళు రాస్తే ఎవరు రాస్తే ఇట్లా కాదని
ఆయనే నాతో 6 నెలల పాటు జర్నీ చేసుకుని రోజు ఆయన టైం దొరికినప్పుడు నాతో ఫోన్లో మాట్లాడి రాసి వచ్చి సినిమాకి తీద్దామని అంటే అమెరికా నుంచి ఫోన్ చేసేవారా? ఆ, ఆ. అమెరికా ఫోన్ చేసి వాట్సాప్లో మాట్లాడి స్టోరీ అంతా సేకరించి ఆయన ఫీల్ అయినంతగా ఆయన రాసుకోగలిగాడు. ఇంకా అద్భుతం ఏంటంటే ఇక్కడికి వచ్చిండు, సరే స్టోరీ కథ అంతా ఒకరికి ఇచ్చేశాడు, మీరు సినిమా తీయమని చెప్పి ఓ డైరెక్టర్కి ఇచ్చాడు అనమాట. అక్కడ కూడా ఆ డైరెక్షన్ ఆయనకు నచ్చకపోతే దాన్ని మానిపించి ఆయన సొంతంగా డైరెక్షన్ చేశాడు. 6 నెలలు వచ్చి ఉద్యోగం రాజీనామా చేసి వచ్చి ఇక్కడే ఉండి ఆయనే డైరెక్షన్, ఆయన నిర్మాత, ఆయన రైటరు అన్నీ తానై ఆ సినిమా తీసి సక్సెస్ అయ్యి మొన్న అవార్డు తీసుకోవడం, గద్దర్ అవార్డు తెలంగాణ గల. అవును. ఆ మల్లేశ్వరం సినిమాకి వచ్చింది. మొత్తం ఆలేరులోనే ఆలేరు కాదు, పోచంపల్లి పెట్టిన పోచంపల్లి. పోచంపల్లి ఆ చుట్టుపక్కల నేపథ్యం అక్కడ అనుకూలంగా ఉందని అక్కడ ఆ షూటింగ్ జరిగిన నాడు మీరు ఉన్నారా ఆయనబడి? లేదు, అంటే ఒక 3-4 సార్లు వెళ్ళాను. తను ఇక్కడ కూడా వచ్చారు, మా కింద ఉన్న వర్క్షాప్లో కూడా తీసుకున్నారు. అంటే ఎంత ఎక్కడైతే నేను రాణించాలి అనుకున్నానో అక్కడ రాణించి గెలిచాడన్నమాట. ఆయన ఒక ఇన్స్పైర్. అంటే మల్లేశం సినిమా అనూహ్య రీతిలో సక్సెస్ అయింది. అంటే పెద్ద యాక్టర్లు కాదు, కాదు, భారీ పెట్టుబడులు కాదు, లేవు, భారీ ప్రచారం కూడా కాదు, లేదు, పెద్ద ఎత్తున ప్రచారం కాదు, అదే పెట్రోల్ ప్రచారం ఉంటుంది, ప్రచారం లేదు. కానీ సినిమా సక్సెస్ అయింది. అంటే ఒక జీవితం అనేది, ఒక శ్రామికుని జీవితం సక్సెస్ కావడానికి ఆ సినిమా సక్సెస్ అనేది కూడా మంచి ఆదర్శంగా నిలిచింది. చాలా మంది ఆదరించారండి, చాలా, అసలు మామూలు కాదు. అందరూ భయపడించారండి. అసలు నీకు 2 కోట్ల రూపాయలు పెడుతున్నావు, వృధా పోతే అనవసరంగా, ఎందుకు, ఆయన అంత పాపులర్ అయిన వ్యక్తి కాదు, పద్మశ్రీ రావచ్చు కాబట్టి అంత పాపులర్ అయిన వ్యక్తి కాదు కదా అని. ఆయన పాపులరా కాదా ఆయనతో కాదు, ఆయన కాంటెంట్ నాకు నచ్చింది, ఆయన స్టోరీ, ఆయన నిలబడే విధానం బాగుంది నాకు అని ఆయన అట్లా తీసుకున్నాడు అనమాట. ఆ సినిమా మొత్తం చేనేత కార్మికుల మీదనే ఉంటుంది. అంటే చేనేత కార్మికులు కానీ ఒక పట్టుదలతో నిలిస్తే ఒక సాధ్యమవుతుంది అని చూపించగలిగాడు అనమాట. అంటే ఏ రంగం మీదనే కానీ, అంటే ఒక చేయదలుచుకుంటే ఇట్లా చేయాలి అనే విధంగా చూపించగలిగాడు. మీ జీవితానికి సినిమా అంటే చాలా మార్పులు చేర్పులు చాలా ఉంటాయి. అలాంటి మార్పులు ఏమైనా చేశారా అందులో? చేశారు, అక్కడక్కడ కొన్ని మార్పులు చేశారు. అది అంటే మా అనుమతి తీసుకున్నారు, ఫస్ట్ చెప్పారన్నమాట. ముఖ్యంగా ఏంటంటే ఆ ఇంటర్వ్యూ సమయంలో సూసైడ్ అటెంప్ట్ ఉంటుంది, అది నేను ఎప్పుడు ప్రయత్నం చేయలేదు, ఎప్పుడు నేను పాజిటివ్గా ఉన్నాను. కాకపోతే ఆ సినిమాలో ఆ సిచ్యువేషన్ కోసం కావాలని అడిగారన్నమాట. సరే ఇంకా తప్పదని సరే అన్నాను. యంత్రం కాలబెట్టడం, విరగొట్టడం నుంచి కాలబెట్టడం కొంచెం ఎఫెక్ట్గా ఉండాలి అని, అంటే మొత్తం యాజిటివ్గా చేస్తే అది డాక్యుమెంట్ అవుతుంది, కొంచెం సినిమా రూపకంగా ఉండాలి కాబట్టి కొన్ని అక్కడికి చేంజ్ చేయాలి సార్ అని అన్నాడు. సరే ఒప్పుకున్నాం మేము కూడా. నిజంగా అంటే ఒక అద్భుతం అది. అంటే ఒక సామాన్య ఒక చేనేత కార్మికుడిని ఒక స్టోరీ ఒక సినిమా రూపకంగా మారటం, అది నిజంగా ఆ సినిమా వచ్చిన తర్వాత మీకు కూడా గుర్తింపు పెరిగి ఉంటుంది బాగా, చాలా పెరిగింది. అదే ఆ వెంటనే పద్మశ్రీ రావడము ఒకటి, తర్వాత టెడెక్స్, తర్వాత సినిమా, అన్ని విధాలా బాగా ప్రాచుర్యంకి వచ్చింది. ఇప్పుడు ఎక్కడ పోయినా రికగ్నిషన్ చేస్తారు ఇప్పుడు. ఇంకా ఆ సుమాలేశం అంటే అయిపోద్ది. మీరు ఈ యంత్రం కనుగొనడంతో ఆగిపోలే, చేనేత కార్మికులకు శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. శిక్షణ అంటే ఇదే అంశాల పట్ల శిక్షణ ఇస్తున్నారు. అంటే ముఖ్యంగా మహిళా కార్మికులేనా లేదా అందరు కార్మికుల? అంటే ముఖ్యంగా అంటే నేను ఈ ప్రొఫెషన్ నుంచి వచ్చినోడిని. అంటే ఇప్పుడున్న తరుణంలో ఏమవుతుందంటే రాను అన్ని ఖర్చులు విపరీతమవుతున్నది. అంటే నేత కార్మికుల ఆదాయము మామూలుగా ఆటకాడికి ఉంటుంది, బయటతో కంపేర్ చేసినప్పుడు చాలా తగ్గిపోతుంది అన్నమాట. అయితే నేను అంటే ఈ భువనగిరి, ఈ జనగాం, ఈ డివిజన్లో బాగా అబ్జర్వేషన్ చేసింది ఏంటంటే మగవాళ్ళందరూ మొగ్గనేస్తారు, ఆడవాళ్ళు అంటే కొద్ది టైం వాళ్ళకి వర్క్ ఉంటుంది, మిగతా టైం ఖాళీకుంటుంటారు, వేరే వర్క్ ఉంటే చేస్తారు, లేకపోతే లేదు. అట్లా కాకుండా వీళ్ళని పూర్తి టైంలో ఇన్వాల్వ్ చేయాలనే ఉద్దేశం మీద ఏం చేయాలని బాగా ఆలోచించాను. అయితే మళ్ళీ ఎక్కడికో పోవడం ఎందుకు, మన వృత్తిలోనే సృష్టించుకోవాలి ఆదాయాన్ని అనుకుంటే, ఏదైతే ఫ్రీలూమ్ వర్క్ ఉందో అంటే వాళ్ళు రంగులు అద్దుతారు, మగవాళ్ళే రంగులు అద్దుకోవాలి, మగవాళ్ళే అంత బ్లీచింగ్ చేసుకొని అంత పని చేస్తారన్నమాట. ఫ్రీలూమ్ వర్క్ అంతా వాళ్ళే చేస్తారు, లూమ్ వర్క్ వాళ్ళే చేస్తారు. అట్లా చేయడం వల్ల ఏమవుతుందంటే ఆయన టైం అంతా వృధా అయిపోతుంది, మొగ్గనేసే టైం తగ్గుతుంది. అట్లా తగ్గొద్దు, ఆయన మొగ్గం కంటిన్యూ చేయాలి. వీళ్ళంతా ఫ్రీలూమ్ వర్క్ అంతా వీళ్ళు చేసిస్తే ఆయన మొగ్గం మీద ఎక్కువ టైం కేటాయిస్తే ఎక్కువ చీరలు ఉత్పత్తి అయితే ఆదాయం పెరుగుతున్న ఉద్దేశం మీద వీళ్ళకే శిక్షణ ఇవ్వాలని చెప్పేసి మేము ఒక ఆలోచన చేశాం.
నేను మా బ్రిగేడ్ గారితో గణేష్ గారితో చర్చించినప్పుడు చాలా రకాల కంపెనీస్తో మాట్లాడామన్నమాట. పల్లె సూచన సంస్థ నుంచి చాలా రకాల కంపెనీతో మాట్లాడి వాళ్ళని అడిగాము. అడిగితే వాళ్ళందరూ మేము అంటే ట్రైనింగ్ ఇస్తాము, కాకపోతే మేము స్టైఫండ్ ఇవ్వలేము, శిక్షణ ఇస్తామని చెప్పారన్నమాట. లేదు, స్టైఫండ్ ఉండాలి, ఎందుకంటే వాళ్ళు ఇంటికాడ ఉన్న పనిని వదులుకొని వస్తారు, వచ్చినందుకు వాళ్ళకి ఎంత లేకపోతే వాళ్ళు ఇంకా నష్టం చేసినట్టు అంటే సరే అని చెప్పి ఇక్కడ యునైటెడ్ వే ఆఫ్ హైదరాబాద్ అని ఒక సంస్థ ఉంది, వాళ్ళని కాంటాక్ట్ అయినప్పుడు వాళ్ళు వచ్చి ఇక్కడ ఫీల్డ్ మీద నిజంగా ఇది అవసరం ఉందా, ఈ లోటు ఉందా లేదని చూశారన్నమాట. చూసినప్పుడు కరెక్ట్ అనిపించింది వాళ్ళకు. అవును, ఈ వృత్తి ఈ కళను నేర్పిస్తే వీళ్ళకు కొంచెం ఆసరా అవుతుంది కుటుంబానికని వాళ్ళు ముందుకొచ్చి వాళ్ళు ఇంకో కంపెనీతో టైఅప్ అయ్యి సినోప్సిస్ అనే ఒక కంపెనీతో టైఅప్ అయ్యి వాళ్ళ ఆధ్వర్యంలో గత పోయిన సంవత్సరం నుంచి ఇప్పటి వరకు ఇక్కడ శిక్షణ జరుగుతూ ఉందన్నమాట. ఎంతమందికి ఇప్పటికి ఒక బ్యాచ్ 25 మందికి, అది 2 నెలల శిక్షణ ఉంటుంది. అది ఫ్రీ లూమ్లో. ఇంకా లూమ్ మగ్గాలు నేయటంలో కూడా శిక్షణ ఇస్తున్నాము. ఇప్పుడు రెండో బ్యాచ్ నడుస్తుంది. 10 మందికి ఒక బ్యాచ్ లెక్క. ఇది నెల 15 రోజులు ఒక బ్యాచ్ లెక్క. కొంతమంది మగ్గాన్ని ఇస్తారు, కొంతమంది రంగులు అద్దుతారు. ఇలా వాళ్ళ కాలమే వాళ్ళు నిలబడే విధంగా, వాళ్ళ కుటుంబ ఆదాయం పెరిగే విధంగా ఉన్న దాంట్లోనే సృష్టించుకునేటట్టుగా ఉపయోగపడుతుందని చెప్పి ఈ ప్రయత్నం చేశాము. వాళ్ళు కూడా సహకరించి ఇక్కడ జనగాం జిల్లా, జనగాంలో బచ్చన్నపేట, ఎల్లమ్ల, లింగారగన్పూర్ ఈ ప్రాంతం మొత్తంలో కూడా అక్కడ ఉన్న వ్యూవర్స్ అందరినీ పోయి కలిసి అక్కడ కొన్ని సెంటర్లు పెట్టి ఇక్కడ నడిపిస్తున్నాము. అంటే రాబోయే రోజుల్లో వాళ్ళ కుటుంబాలకు కొంచెం మెరుగు అవుతుందని మా ఆశాభావం. అంటే ఎప్పుడైనా ఎప్పుడు ఎవరో ఎత్తుకొని పోవాలని కాకుండా వాళ్ళకి ఒక నడక నేర్పితే ఆ నడకతోటి జీవితాంతం కొనసాగుతుంది. ఆ విధంగా ఇప్పుడు ఎన్ని డబ్బులు ఇచ్చినా, ఏ రకంగా సాయం చేసినా కొద్ది రోజులు అయిపోతుంది. కానీ ఇలాంటి ఒక కళ నేర్పితే జీవితాంతం పనిచేసుకుంటూ పోతే ఒక ఆదాయం, రెగ్యులర్గా అయిన ఆదాయం కలుగుతుందని ఆశతోటి ఈ శిక్షణని నడిపిస్తున్నాం. ఈ శిక్షణ కానీ, ఈ ఆసు యంత్రం కానీ ఇవేవి కనుక్కోకముందు ఒక చీర నేయడానికి ఎంత కాలం పట్టేది, ఇప్పుడు ఎంత సమయం పడుతుంది? అంటే చీర నేయటంలో సమయం అదే ఉంది, కాకపోతే కొంచెం అంటే ఎక్కువ టైం కేటాయిస్తున్నాం. దానికి ఒక లెక్క ఉంటుంది. అంటే ఒక నిమిషానికి ఎన్ని దారాలు కొడతామనేది లెక్క, అది అట్టే ఉంటుంది. కాకపోతే ఎక్కువ శ్రమ పడుతున్నారు ఇప్పుడు. అప్పుడు ఒక 8 గంటలు పడితే సరిపోయేది, ఇప్పుడు 10 గంటల శ్రమ పడాల్సి వస్తుంది. అంటే పరిస్థితులకు అనుకూలంగా, మారిపోయిన కాలానికి అనుకూలంగా అన్నీ చేంజ్ చేసుకున్నారు వాళ్ళు కూడా. ఒక 10 గంటలు కష్టపడుతున్నారు. 3 రోజులు 4 రోజులు ఉండే అప్పుడు చీర నేయడానికి, ఇప్పుడు 2 రోజులు కానీ 3 రోజులు కానీ ఈ మధ్యన చేస్తున్నారు. కొంత సమయం తగ్గింది. అంటే వాళ్ళు ఉన్న టైంని ఎక్కువ కేటాయిస్తున్నారు. అప్పుడు 8 గంటలు చేసి 10 గంటలు కష్టపడుతున్నారు. పద్మశ్రీ అవార్డు పొందిన వాళ్ళకు కేంద్ర ప్రభుత్వం కానీ, రాష్ట్ర ప్రభుత్వం కానీ సహాయం అందిస్తుంది. ఇదైతే ప్రచారంలో ఉంది. మీకు ఏ రకమైన సహాయం అందింది? అంటే ముఖ్యంగా నాకు కేంద్ర ప్రభుత్వం నుంచి అయితే పద్మశ్రీ అనౌన్స్ చేశారు, అది అవార్డు మాత్రమే ఇచ్చారు. ఆ గౌరవాన్ని పొందాను. ఇక్కడికి వచ్చిన తర్వాత అప్పుడు మన టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నది, కేటీఆర్ గారు మా హ్యాండ్లూమ్ మినిస్టర్గా ఉన్నారు అప్పుడు. అవును. ఉన్నప్పుడు ఆయన పద్మశ్రీ వచ్చిన తర్వాత నేను చేనేత సంబంధించిన అవార్డు వచ్చింది కాబట్టి తను పిలిచి, వారు కూడా సిరిసిల్లకే ప్రాతినిధ్యం వహిస్తారు, చేనేత మినిస్టర్గా. అది కూడా చేనేత ప్రాంతమే. అవునవును. అది అక్కడికి నన్ను ఆయన పిలిచి నాకు సత్కారం చేసి, అంటే నా తరపున మీకు కావాల్సిన సపోర్ట్ దొరుకుతుంది, మళ్ళీ మీకు ఏం కావాలో చెప్పండి అంటే, నేను అప్పుడన్నా నాకు కింద వర్క్షాప్ ఉంది, చిన్నగా ఇంటిలోనే చేసుకుంటున్నాను, ఒక పెద్దది ఒక వర్క్షాప్ కావాలి, అది కొన్ని ఇప్పియండి, ఒక 2-3 రకాల మిషన్లు కావాలి, కొత్త టెక్నికల్ మిషన్ కావాలంటే సరే అని చెప్పి దాని ప్రాజెక్ట్ వేసి ఇవ్వమని చెప్పారు. దాని ఎస్టిమేషన్ ₹1 కోటి దాకా అవుతుందంటే ఆ ₹1 కోటి ఆయన గ్రాంట్గా శాంక్షన్ చేయడం జరిగిందన్నమాట. మిషనరీ కోసం, అంటే డబ్బు రూపకం కాదు. ఆ షెడ్ కట్టించారు, మిషనరీ ఇప్పించారు. ఇదేనా ఇప్పుడు కిందిదేనా లేదు, బయట ఉంది, వేరే దగ్గర నేను చూపిస్తున్నది. ఆ రకమైన తెలంగాణ గవర్నమెంట్ నుంచి నాకు సహకారం అందింది. అయితే ఆయన ఇప్పించిన తర్వాత ఆ మిషనరీని, ఆ సౌకర్యాలను వాడుకొని ఇంకొక కొత్త ఇన్నోవేషన్ కూడా మొన్ననే రిలీజ్ చేయడం జరిగింది, ఆగస్టు 7 రోజు నాడు. అయితే ఇప్పటి వరకు ఉన్న ఎవరు రిలీజ్ చేశారు? మంత్రి గారి చేత ఇక్కడ హ్యాండ్లూమ్ డే సెలబ్రేషన్ జరిగింది హైదరాబాద్లో, నెక్లెస్ రోడ్ దగ్గర. దాంట్లో మంత్రి గారు మన తుమ్మల నాగేశ్వరరావు గారు, చేనేత అండ్ వ్యవసాయ శాఖ మంత్రి, ఆయన చేతుల మీదకే ఇనాగ్రేషన్ చేయించుకున్నాం. అయితే ఆ యంత్రానికి ఈ యంత్రానికి తేడా ఏంటంటే, నేను మొట్టమొదటి చేసిన యంత్రం ఏంటంటే ఒక 40 పిన్నుల వరకు మాత్రమే దారాన్ని చుట్టుకునే అవకాశం ఉంది. ఇది జస్ట్ ఒక తెలంగాణకే పరిమితమైంది. నేను వేరే రాష్ట్రాలకు వెళ్ళినప్పుడు అక్కడ ఎక్కువ పిన్నుల
డిజైన్స్ ఉన్నాయన్నమాట. ఇది అక్కడ ఉపయోగం రాలేకపోయింది. వాటి కోసం దేశంలో ఉన్న అన్ని ప్రాంతాలకు అట్నే ఉంది. కాబట్టి వాళ్ళందరికీ ఉపయోగపడేట్టు చేయాలని వాళ్ళు నేసే చీరలు ఇక్కత్ కాదు కదా. ఇక్కతే కాబట్టి ఇంకా డిజైన్స్ పెద్దగా ఉంటాయి. చాలా క్రిటికల్ డిజైన్స్ చేస్తారు వాళ్ళు. ఎక్కువ పిన్నులు ఉంటే అలాంటి డిజైన్ చేయడానికి ఆస్కారం ఉంటుంది అన్నమాట. నాది ఇంతకుముందు ఉండేది 40 పిన్నులే ఉండేది. వాళ్ళు అందరు డిజైన్ చేయాలంటే ఒక దీనికంటే ఒక 3 రేట్ల పెద్దది కావాలని 120 పిన్నుల దాకా పోవాలి. 120 పిన్నులు 120 పిన్నులు పెట్టి ఒక కొత్త ఇన్నోవేషన్ చేయడం జరిగింది. అది సక్సెస్ అయిపోయింది. ఓ ట్రయల్గా నడుస్తూ ఉందన్నమాట. అది వస్తే దేశం మొత్తం ఉపయోగపడుతుంది. ముఖ్యంగా తెలంగాణ గవర్నమెంట్ ఇచ్చిన సహకారాన్ని ఉపయోగించుకొని మరొక కొత్త ఇన్నోవేషన్ని చేయడానికి ఆస్కారం ఏర్పడింది. అది ఆ ప్రభుత్వం తరపున. కాబట్టి ఈ సందర్భంగా మీరు గుర్తు చేశారు కాబట్టి మరొకసారి సహాయం చేసిన ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వానికి మరొకసారి నమస్కారాలు. ఈ ఆసి యంత్రాలలోనే మీ జీవితం అంతా గడిచింది. ఇంకా టెక్నాలజీలో ఏ మార్పులు రావాల్సిన అవసరం ఉంది చేనేత కార్మికుల కోసం? ఒక ఆసి యంత్రమే కాకుండా ఇంకా రకరకాలుగా ఉంటాయి కదా. అంటే ఎక్కడైనా ఇప్పుడు మొగ్గాన్ని మనం న్యాచురల్గా సహజంగా ఉంచవలసిందే. దాంట్లో ఎక్కడ మార్పు లేదు. ఆ ఫ్రీలూమ్ ఏదైతే యాక్టివిటీస్ ఉన్నాయో దాంట్లో మొత్తం చేంజ్ చేయాలి. దాంట్లో ఇంకా టెక్నికల్గా వాడుకొని కింది మొగ్గానికంటే ముందు ఉన్న ఏ పనిలో ఎక్కడ ఇబ్బంది ఉంది దాన్ని అన్ని మార్పు చేస్తే ఇంకా కొంచెం మనము తట్టుకోగలుగుతాం, మార్కెట్ తట్టుకోగలుగుతాము, అంటే తక్కువ రేట్లు ఇవ్వగలుగుతాము. అప్పుడు కొంచెం వీళ్ళకి మార్కెట్ ఏర్పడుతుంది, నిలబడగలుగుతారు. మొదటి నుంచి దశాబ్దాల నుంచి ఆప్కో కొనుగోలు చేస్తుంది అనేది ఒకటి చాలా వరకు ప్రచారంలో ఉంది. అది ఏ మేరకు కొనుగోలు చేస్తుంది, ఏ మేరకు డబ్బులు ఇస్తుంది, ఎన్ని రోజులు టైం పడుతుంది, అనేది రకరకాలుగా ఉన్నాయి, ఇబ్బందులు ఉన్నాయి. అంటే ఒక సొసైటీ ద్వారానే వాళ్ళు కొనుగోలు చేస్తుంటారు, డైరెక్ట్గా చేనేత కార్మికుల నుంచి కాదు. ఇప్పుడు తయారు చేస్తున్న ఈ చీరలు కానీ ఇవన్నీ ఎలా విక్రయిస్తున్నారు? పోచంపల్లికా డైరెక్టా, లేదా ఇప్పుడు టిస్కోగా మారింది అనుకుంటాను. అవును. వీరేమైనా కొంటున్నారా, లేదా ఇంకేదైనా సహాయం, నూలు కానీ ఇంకేదైనా సహాయం అందిస్తున్నారా? అంటే సహాయాలు ఒక 2 రకాల స్కీమ్స్ అయితే ఉన్నాయి. అది పర్వాలేదు, బాగానే ఉన్నది. అయితే ఇప్పుడు అంతకుముందు ఎట్లా ఉండే పద్ధతి అంటే మన తెలంగాణ ఏర్పడిన తర్వాత అప్పటికి సొసైటీలు అన్నీ ఉన్నాయి. సొసైటీల ద్వారా కొంత అప్పుడప్పుడు కొనుగోలు చేసేది. అది ఎట్లా అంటే సొసైటీలో నెంబర్ ఉన్న వాళ్ళే ప్రొడక్షన్ చేయాలి. ఆ సొసైటీకి ఇస్తే సొసైటీ తరపుకి వెళ్ళి అప్పుడు ఆప్కో నుంచి టెస్కోగా మారింది, వాళ్ళు పర్చేజ్ చేసేది. అది కొన్ని సొసైటీలలో అక్కడక్కడ. ఇంకా అది కొంచెం పేమెంట్ డిలే కానీ ఇక్కడ నేసే విధానం కానీ దానికంటే ఎక్కువ ప్రైవేట్ మార్కెట్ బాగా ఉండేది. అయితే అప్పుడు కేటీఆర్ గారు వచ్చిన తర్వాత ఈ సంఘంలో సంఘేతరం ఉన్న వాళ్ళందరూ ఇట్లా డిఫరెంట్ కాకుండా ఉండాలని చెప్పేసి ప్రతి ఒక్కరికి ఒక నెంబర్, జే ట్యాగ్ నెంబర్ ఇచ్చాడనమాట. అలాంటి చేశారు అందరికీ, చేనేత కార్మికులందరూ, అందరికీ ఎవరైతే మగ్గం మీద పనిచేస్తున్నారో వాళ్ళకు, వాళ్ళ అనుబంధ కార్మికులకు వీళ్ళకి ఇవ్వడం వల్ల ఏంటంటే ప్రతి స్కీమ్ని వీళ్ళకు ఎలిజిబుల్గా ప్రకటిస్తారన్నమాట. ఇప్పుడు అంతకుముందు ఒక మంచి పథకం పెట్టాడు, థ్రిఫ్ట్ పథకం అనేది. అంటే చేనేత కార్మికుడు 1200 రూపాయలు ప్రతి నెల డిపాజిట్ చేసుకుంటే గవర్నమెంట్ నుంచి వెళ్ళి 2400 రూపాయలు వాళ్ళు డిపాజిట్ చేస్తారు. ఇది ఒక 3 సంవత్సరాల పీరియడ్ ఉంటుంది. 3 సంవత్సరాల తర్వాత వాళ్ళది వీళ్ళ రెండు కలిపి రిలీజ్ అవుతుంది. అదొక మంచి అంటే ప్రోత్సాహంగా ఉండేది అది. అది అప్పుడు ఇప్పుడు కూడా కొనసాగుతుంది. తర్వాత ఇప్పుడు అంటే ఒక స్కీమ్ ఉన్నది. అది అంతకుముందు వాళ్ళు ఏంటంటే దారం పైన 40% రాయితీ అని ఇచ్చేది. ఇప్పుడు అభ్యర్థం కింద అని చెప్పి వీళ్ళు ఏం చేస్తారంటే ఆ స్కీమ్ కాకుండా 24,000 రూపాయలు ప్రతి చేనేత కుటుంబానికి సంవత్సరానికి ఒకసారి ఇస్తామని చెప్పి అభ్యర్థం అనే ఒక స్కీమ్ పెట్టి దానిపైన ఇవ్వడానికి వీళ్ళు అంటే ఆ స్కీమ్ షెడ్యూల్ చేశారన్నమాట. అది ఇంకా రాలేదు, రావచ్చు తొందరగా. అంటే ఒకేసారి డబ్బు ఇవ్వడం వల్ల అది దారం కొనుగోలుకు ఉపయోగపడుతుందా, లేదా ఇతరత్ర కుటుంబ అవసరాల కోసం ఉపయోగపడుతుందా, అది తెలియని పరిస్థితే ఉంటుంది. దానివల్ల ఉపయోగమా, లేదా దారానికే ఇవ్వడం వల్ల ఉపయోగం? అంటే దారానికి ఇవ్వడం వల్ల కొద్దిగా అక్కడక్కడ కొద్దిగా కరెక్షన్ జరిగింది అన్నమాట. బాగా తప్పుడు అంటే మా మీడియేటర్ బతకడం అనేది ఇది అనేది నేరుగా వాళ్ళ అకౌంట్కి వెళ్తుంది కాబట్టి ఎక్కడ మిస్యూజ్ అయ్యే ఛాన్స్ లేదన్నమాట. అంటే నా పర్సనల్గా అయితే ఇది బెటర్ అనిపించింది. ఇదే బెటర్, స్కీమ్ బెటర్. అవును. దాన్ని ఎట్లా అంటే కొంతమంది మా మీడియేటర్లు దాన్ని ఆసరా చేసుకొని అంత మిస్యూజ్ అయిపోయింది అది. ఇప్పుడు దీంట్లో ఆ ఛాన్స్ లేదు. నేరుగా ఎంత అమౌంట్ రావాలో అంత అమౌంట్ ఆ నేత కార్మికుడికి చెందుతుంది కాబట్టి పర్ఫెక్ట్ అనిపించింది నాకు. కొత్తగా ఈ రంగంలోకి వచ్చే వాళ్ళ కోసం, లేదా అధునాతన ప్రయోగాలు చేయాలనుకునే వారి కోసం మీరు ఇచ్చే సలహాలు ఏంటి? నేను దేంట్లో అయినా అంటే ఏ ప్రొఫెషన్ అయినా మనసుంటే మార్గం ఉంటుంది, వెతికితే బయటకు వస్తాయి అన్నీ.
అప్పుడు నేను అనుకున్నాను అంటే నేను చిన్నప్పటి నుంచి కూడా నన్ను అనేది అన్నమాట, అరే ఈ పనులు ఏముందో వెళ్ళిపోరా, ఈ పనులు ఏముందో వెళ్ళిపోదా అనేవాళ్ళు. అలాంటిది అదే పనిలోనే అంటే ఈ స్థాయిలో గుర్తింపు రావడం అనేది జరిగింది కదా. గుర్తింపు రావడంతో పాటు వేలాది మంది కార్మికులకు మీరు అంటే మనసు పెట్టి చేస్తే చాలామంది అట్లా ఉన్నారు. మా దాంట్లో కూడా కొంతమంది ఇదే ప్రొఫెషన్లో మంచి ఎదిగిన వాళ్ళు ఉన్నారు. మేము అప్పుడప్పుడు మేము గర్వంగా చెప్పుకుంటాం. అంటే నేను మా ఇక్కడ నేర్చుకునే వాళ్ళందరూ కూడా వీళ్ళని ఒక టూరు అంటే ఈ శిక్షణలో భాగంగా ఒక టూర్ ప్లాన్ ఉందన్నమాట. అంటే అవగాహన సదస్సు కోసం అనేది మేము మా దాంట్లో ఎవరైతే ఇదే ప్రొఫెషన్లో చేసి ఎదిగిన వాళ్ళు ఉన్నారో వాళ్ళ దగ్గరికి తీసుకుపోయి చూపిస్తాం. ఇక వీళ్ళు మన వృత్తి చేశారు, వీళ్ళు ఈ స్థాయిలో ఉన్నారు, వీళ్ళు మనం ఎందుకు ఉన్నాం, రేపొద్దు అంత మనసు పెట్టి చేస్తే మనం కూడా ఉంటాం కదా అని చెప్పి వీళ్ళకు ఒక అవగాహన కోసం తీసుకుపోయి చూపిస్తాం. ఎక్కడ ఎవరు అంటే పోచంపల్లి కానీ గట్టుపల్లి పుట్టపాక ఎవరైతే మంచి స్థాయికి వచ్చారో వాళ్ళందరినీ. ఎక్కడో ఉన్న వాళ్ళు మాకు ఆదర్శం అవసరం లేదు, మా దాంట్లో మనకు ఉన్నవాళ్ళు ఆదర్శం ఉన్నారు, మనం అదే పని చేస్తున్నాం, వాళ్ళు అదే పని చేసి అక్కడ దాకా వచ్చారు, మరి చేస్తే మనం కూడా వస్తాం కదా. అవును, ఆ పట్టుదల ఉండాలి, అలాంటి వాళ్ళని ఆదర్శం తీసుకోవాలని ఈ శిక్షణ పొందుతున్న వాళ్ళందరినీ ఆ శిక్షణ పూర్తి కాగానే చివరిగా అక్కడ తీసుకుపోయి చూపించడం జరుగుతుంది అవగాహన కోసం అనేది. మీరు చదువుతో నిమిత్తం లేకుండా డాక్టరేట్ అవార్డు కూడా పొందారు. అవును. డాక్టరేట్ అవార్డు అంటే ఏదో ప్రైవేట్ సంస్థలు ఇచ్చేది కాదు. ప్రైవేట్ సంస్థలు ఇచ్చే వాటికి అంత గుర్తింపు కూడా లేదు. అది ప్రచారానికి పెట్టుకోవడానికి మూర్ఛబిల్ల లాంటిదే. మీరు పొందిన డాక్టరేట్ అవార్డుకు కారణాలు ఏంటి? ఏ దశలో ఏ రకంగా గుర్తింపు పొందారు? అదే 2019లో గీతం యూనివర్సిటీ హైదరాబాద్ బ్రాంచ్ నుంచి వెళ్ళి నేను పొందడం జరిగిందన్నమాట. వాళ్ళది నేను చేసిన దాని మీద అన్నిటి స్టడీ చేసినందుకు ఇన్ని రకాల మార్పు చేసి నీ వల్ల సమాజానికి ఈ రకమైన ఉపయోగం జరిగిందని చెప్పి వాళ్ళు గుర్తించి వాళ్ళు ఇవ్వడం జరిగింది. ఒక యూనివర్సిటీ వాళ్ళు ఇచ్చిన అవార్డు అది, యూనివర్సిటీ ప్రైవేట్ సంస్థ కాదు. కాదు కాదు. అది ఎలాంటి అనుభూతిని ఇచ్చింది? అంటే మీరు ఊహించిందా, మీరు అప్లై చేసుకుందా? లేదు లేదు, నేను ఊహించలే, అప్లై చేయలే. దాని గురించి నాకు ఆశ. యూనివర్సిటీ కూడా తర్వాత కాలంలో హైదరాబాద్కి వచ్చింది. అవును, మొదలు వైజాగ్ విశాఖపట్నమే. అవును. అంటే నేనే ఊహించలేదు, కాకపోతే వాళ్ళు గుర్తించి ఇవ్వడం అనేది చాలా అదృష్టంగా భావిస్తున్నది. అంత గొప్ప అవార్డు అంటే మా వాళ్ళందరి వాళ్ళ తల్లుల అక్కల చెల్లెలు అందరూ వాళ్ళ శ్రమను ఉపయోగించుకొని తగ్గించుకొని నాకు వాళ్ళ బ్లెస్సెసే ఇవన్నీ దీవెనలు మీకు పనికొచ్చినాయి. 100%. చేనేత కార్మికునిగా చేసిన ప్రయోగాలకు, పొందిన విజయాలకు విదేశీ పర్యటనలు ఏమైనా చేశారా? అవకాశం వచ్చిందా? అట్లా ఏమన్నా వచ్చింది అంటే 2012లో ప్రభుత్వ తరపునకి వెళ్ళి చైనా విజిట్ చేయడం జరిగిందన్నమాట. అక్కడ కూడా ఒక 8 దేశాలు గ్రాస్ రూట్ ఇన్నోవేషన్ల సెమినార్ జరిగింది, అందులో నేను పాల్గొనడం జరిగింది. అప్పుడు ఏమైనా భాషా సమస్య ఎదురుగాలేదా? అంటే ఇక్కడ ఉన్న వాళ్ళకు కూడా రాదు, చైనా భాష ఎవరికి రాదు, కాకపోతే ఇంగ్లీష్ వాళ్ళు మాకు ట్రాన్స్లేషన్ చేసే వాళ్ళు ఉన్నారన్నమాట, వాళ్ళతో చేసామన్నమాట. జస్ట్ దాంట్లో నాదొక సబ్జెక్టు, అందులో వాళ్ళు ట్రాన్స్లేషన్ చేసేవాళ్ళు. అంటే మీ పరిశోధన కూడా అక్కడ ప్రదర్శించాలి అంటే మామూలుగా వీడియో చూపించి మేము చేసిన ఇన్నోవేషన్ ఇది ఈ కమిటీకి ఇట్లా ఉపయోగపడుతుందని చెప్పడం. అక్కడ వాళ్ళ దేశాలలో వాళ్ళ గ్రాస్ రూట్ ఇన్నోవేటర్లు వాళ్ళు చేసిన దాన్ని మాకు చూపించడం. అంటే ఒక దేశాన్ని అనుసంధానం 8 దేశాల్లో. ఇంకా ఇతర దేశాలు ఏమైనా సందర్శించారా? అంటే ఇది అంటే ప్రభుత్వం తరపున కాకుండా ఇంకొక 6 దేశాలు వెళ్ళాను. లండన్ వెళ్ళాను. లండన్లో మన తెలుగు అసోసియేషన్ ఉంటారు కదా, వాళ్ళందరూ అక్కడ పిలిపించుకొని సత్కారం చేసి ఒక మంచి పని చేసినందుకని వాళ్ళు గుర్తించడం జరిగింది. తర్వాత ఇండోనేషియా వెళ్ళాను, సింగపూరు, మలేషియా, ఇంకా అంతే. ఇదంతా తెలుగు వారు పిలిచిందే. వ్యయ ప్రయాసాలు అట్లాంటివి ఏమైనా ఏర్పడ్డాయా? అప్పుడు అంటే కొంచెం వాళ్ళ సహకారంతో వాళ్ళు పిలిపించుకున్నారు. సాధారణంగా భారతీయులకు రాష్ట్రపతి భవన్ బయట నుంచి చూడడం, ఆ ముందర ఫోటోలు దిగడం పెద్ద అక్కడికే ఒక అచీవ్మెంట్గా భావిస్తుంటారు. మీరేమో రాష్ట్రపతి భవన్లోనే 15 రోజులు రాష్ట్రపతి గారితో గడిపారు. ఆ జీవితం అనుభవాలు ఏంటి? ఇది కూడా చాలా గొప్ప అనుభూతి అన్నది, మామూలుది కాదు. అంటే ఎప్పుడు అనుకుంటేది రాష్ట్రపతి దగ్గర పోయి ఆ భవన్ కడిపోతే చూస్తేనే బాగుంటుంది అనుకుంది. అలాంటిది వాళ్ళ ఇంట్లో తనతోటి 15 రోజులు గడపడం అనేది జీవితంలో ఒక మర్చిపోలేనిది. నిజంగా ఆయనకు ధన్యవాదాలు చెప్పాలి, ప్రణబ్ ముఖర్జీ గారికి. ఆయన అంటే ఈ ఆలోచన ఏంటంటే ఇన్నోవేషన్ స్కాలర్ అని దేశం నుంచి ఒక 7గురిని ఒక సామాన్యులమైన
అంటే గుర్తింపు వ్యక్తులను పిలిపించుకొని నా దగ్గర ఉంచుకోవడం వల్ల వాళ్లకు గౌరవాలు పెరుగుతాయి. ఆ గౌరవంతో ఇంకో ఎంతోమంది ఇన్స్పైర్ అవుతారనే ఉద్దేశం మీద ఆ స్కీమ్ పెట్టారన్నమాట. దాంట్లో భాగంగా 7గురిని ఎంపిక చేశారు దేశం మొత్తంలో. అందులో నేను ఒక్కడిని ఉన్నాను. 15 రోజుల పాటు ఆయనతోటి ఉండి గడిపి రావడం అనేది అది మామూలు సంతోషం కాదు. అంటే ఓ ప్రజాస్వామ్యంలో ఒక చిన్న స్థాయి వ్యక్తి కూడా అంత స్థాయికి వెళ్ళొచ్చు అని అనిపించింది అన్నమాట అప్పుడు. ఇక్కడ అనుభవాలు ఏంటి? అంటే ప్రతిరోజు కొత్త అనుభవమే. అంటే వాళ్ళు చేసే యాక్టివిటీలో మేము పాల్గొనటం, రాష్ట్రపతి గారు ఆ రోజు కార్యక్రమంలో మేము అక్కడ వెనుక కూర్చోవడము, తర్వాత ప్రతి మంత్రిని కలవడము, మేము ఒక విఐపీ తీసుకుపోయి ప్రతి ఒక్క మంత్రిని కల్పించడం, లాస్ట్ రోజు అందరినీ పిలిపించి ఒక సెమినార్ పెట్టేసి వీళ్ళు ఈ రకంగా వచ్చారని చెప్పి వాళ్ళు మేము వాళ్ళకు పరిచయం చేసుకోవడం, మిలిటరీ సైన్యం గురించి మాకు ఎక్స్ప్లెయిన్ చేయడం, వాళ్ళు చేసే యాక్టివిటీస్, వాళ్ళు సాధించిన విజయాలు అన్నీ రోజు ఒక కార్యక్రమం. చాలా ఆనందంగా ఉంది అది. 15 రోజుల అనుభూతులు ఇప్పటికీ మర్చిపోలేని పరిస్థితి. మర్చిపోలేము అది. నేను చనిపోయేంత వరకు అది మర్చిపోలేదు. అంటే కళ్ళల్లో ఉంటుంది అది. ఏదో ఒకరోజు చూసి వస్తే అది వేరు, కానీ 15 రోజులు ఉండి రావడం అనేది అది మర్చిపోలేని అనుభూతి. అది ఈ అనుభూతుల పరంపరలో మీరు కొత్తగా ఏదైనా రంగంలోకి వచ్చేవారికి ఇచ్చేది ఏంటంటే శ్రమ ఒక్కటే అంటారా, లేదా దానికి సంబంధించిన విద్యను అభ్యసించడం అంటారా? ఏ రకంగా చేస్తే వాళ్ళకు మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా ఇప్పుడు టెక్నాలజీ బాగా పెరిగింది, సాఫ్ట్వేర్ రంగం, హార్డ్వేర్ రంగం ఇట్లాంటివన్నీ వచ్చినాయి, ఇంకా ఏఐ టూల్స్ వచ్చాయి. ఇవన్నీ వచ్చిన సందర్భంలో మీరు ఇచ్చే సలహా ఏంటి? నేను అంత పెద్ద సలహా చెప్పవచ్చు, నా అనుభవాన్ని ఒకటి చెప్తున్నాను. ఏంటంటే ఏ పనైనా మనసు పెట్టి చేస్తే అది సాధ్యమవుతుంది. ఇంకా దాంట్లో ఇంకోటి లేదు. పూర్తిగా 100% మనసు పెట్టాలి. అటింత మనసు ఇటింత మనసు పెట్టి ఒక పని చేస్తున్నా చెప్తే జరగదు. ఏకాగ్రత, ఫోకస్ దాని మీద పెట్టాలి. నన్ను అంటే అది సాధ్యమవుతుంది అని ఎందుకు చెప్తున్నంటే, మా కింద నేర్చుకునే వాళ్ళు ఉన్నారు, మహిళలు ఉన్నారు. వాళ్ళకి ఇప్పటివరకు ఒక డిజైన్ మార్కింగ్ చేయడం అనేది తెలియదు, టోటల్గా తెలియదు. అలాంటి వాళ్ళు ఈరోజు అద్భుతమైన డిజైన్ చేస్తున్నారు. అంటే ఆ 2 నెలలు వాళ్ళు ఒక తపం అంటారుగా, జపం చేయాలరా సాధిస్తామంటారు కదా, ఆ రకమైన తపన చేసి ఈరోజు సక్సెస్ఫుల్గా ఏ డిజైన్ ఇచ్చినా వచ్చేంత వస్తున్నారు. అంటే పర్ఫెక్ట్గా ఒక పని మీద మనం చేయదలుచుకున్న దాని మీద 100% మనసు పెట్టి చేస్తే అది సాధ్యమవుతుందని నా విశ్వాసం. నాకు జరిగింది, మేము శిక్షణ ఇస్తున్న వాళ్ళకు కూడా జరుగుతుంది, కాబట్టి అందరికీ జరుగుతుందని నేను నమ్ముతాను. అంటే రాష్ట్రంలో కానీ దేశంలో కానీ చేనేత రంగం క్రమక్రమంగా తగ్గిపోతుంది. చేనేత రంగం విస్తరించడానికి కానీ, చేనేత కార్మికులకు ఉపాధి కల్పించడానికి కానీ చేపట్టాల్సిన కార్యక్రమాలు ఏమైనా ప్రభుత్వ పరంగా ఇంకేదైనా మీరు కోరుకుంటున్నారా? అంటే నా వరకు అనిపిస్తుంది ఏంటంటే, అంటే పరిశ్రమ బతకాలి, చేనేత పరిశ్రమ బతకాలి అదే అంటే ఏం చేయాలి? అంటే నా వ్యక్తిగతంగా నేను ఆలోచించింది ఏంటంటే, ఏ వ్యవస్థ అయినా ఇంతకుముందు చెప్పాను, పట్టుకొని నడిచే విధానం ఉండొద్దు, తనంతా తను పోయే విధానం కావాలి. అప్పుడే అది బతకగలుగుతారు. నేత కళాకారునికి 365 రోజులు పని కలగాలి. అంటే తనకు మార్కెట్ మంచిగా సౌకర్యంగా ఉండాలి. ఏదో స్కీమ్ ఇస్తున్నాం, తూతు మంత్రం ఇస్తున్నాం, ఒడిసిపోతుంది, మళ్ళీ మేము ఇస్తే మీరు బతుకుతారు అనే విధంగా కాకుండా, వాళ్ళు నా సొంత ఆలోచన ఏంటంటే, ప్రతి దగ్గర ఒక ఎగ్జిబిషన్ పెట్టడము, మార్కెట్ సౌకర్యాన్ని మొత్తం ప్రభుత్వం చేపట్టాలి. సౌకర్యాన్ని అంటే వీళ్ళు చేసుకుంటారు, మీరు ప్రోత్సహించండి. మార్కెట్ ఇప్పుడు ఉచిత బస్సు సౌకర్యం ఏంటి, మహిళల్ని కొంత గ్రూపులను ఇవ్వండి, మార్కెట్ చేసుకురమ్మండి, వివిధ ప్రాంతాల ఉంది. ఇది ఒక చిన్న ప్రొడక్షన్. వాళ్ళు మార్కెట్కు సపోర్ట్ చేస్తే వీళ్ళకి 360 రోజులు పని దొరుకుతుంది. 360 రోజులు పని దొరికితే ఇంకొక పని కోసం ఆలోచించారు, దాంట్లోనే ఆదాయం సమకూర్చుకుంటారు. ఆ విధమైన పాలసీలు ఉంటే బాగుంటుందని నా ఆలోచన. పోచంపల్లి అనగానే చాలా పెద్ద పెద్ద హోటల్స్ కానీ, మన హైవేలలో కనిపించే హోటల్స్ దగ్గర కానీ, ఇంకేదైనా బిజినెస్ సెంటర్స్లో కానీ పోచంపల్లి షాప్స్ కనిపిస్తుంటాయి. ఎక్కువగా ఈ పోచంపల్లి వారు మొత్తం చేనేతగా సంబంధించినవి విక్రయిస్తుంటారు. వారి ద్వారా అందుతున్న ప్రోత్సాహం ఏంటి? అది కూడా ఒక సొసైటీ అనుకుంటాను నేను. అంటే ఇప్పుడున్న పరిస్థితి అయితే మొత్తం ప్రైవేట్ మార్కెటే, అందరిని కాపాడుతుందంతా ప్రైవేట్ మార్కెటే. పోచంపల్లి పేరు కానీ ప్రైవేట్ మార్కెటే. అయితే ఆ ప్రైవేటు వ్యాపారస్తులు ఎవరేస్తున్నారో కనీసం వాళ్ళకన్నా ప్రోత్సహించాలి గవర్నమెంట్. ఇస్తే వాళ్ళు వాళ్ళ బతుకుదెరు కోసము రకరకాల ప్రాంతాలు పోతారు, రకరకాల ఎగ్జిబిషన్ పెడతారు. వాళ్ళు బతకడం కోసం
ఇక్కడున్న ఈ వస్తువులన్నీ కొనుగోలు చేసి వాళ్ళు అమ్ముకుంటారు. ముఖ్యంగా వాళ్ళని కాపాడాలి, వాళ్ళని కాపాడితే వీళ్ళని కాపాడుతారు, వీళ్ళు ఉంటే ఇండస్ట్రీ నిలబడుతుంది. అందరికి ప్రోత్సహిస్తే అంటే వ్యవస్థ నిలబడుతుందని నా ఆలోచన. ఇక్కత్లోనే మీరు ఎక్కువగా కృషి చేశారు. సిద్దిపేట అనగానే గొల్లబామ చీరలు ఉంటాయి. అవును, అది కూడా అంతరించిపోతున్న దశ. అట్లాంటి ఇంకేమైనా రకాలు ఉండొచ్చు అవును, రాష్ట్ర వ్యాప్తంగా కానీ దేశవ్యాప్తంగా కానీ. వాటి ప్రోత్సాహానికి ఆ కార్మికులు కొనసాగడానికి ఏమైనా అవకాశాలు కల్పించే పరిస్థితులు ఉన్నాయా? అదే వాళ్ళు ముఖ్యంగా ఏ కళ అయినా అంతరించిపోవడానికి ఏంటంటే దాంట్లో ఆదాయం రాకపోవడమే మెల్ల స్లోగా అంతరించిపోతుంది అన్నమాట. సిద్దిపేట ఆ గొల్లబామ చీరలు పెద్ద ఫేమస్ అది. అలాంటి చీరలకు ఇప్పుడు కొంచెం మార్కెట్ తక్కువ ఉండడం వల్ల దాంట్లో గిట్టుబాటు లేదని చెప్పేసి అందరు. కానీ మళ్ళీ పునరుద్ధరణ చేయాలంటే వాళ్ళకు ఇప్పుడున్న ఎవరైతే కొంచెం వయసు గల వాళ్ళు ఉన్నారో వాళ్ళందరికీ మళ్ళీ శిక్షణ ఇచ్చి దాన్ని ప్రమోషన్ చేయాలి. బాగా చేసినప్పుడు అందరి దృష్టి పడి దాన్ని కొనుగోలు చేస్తుంటారు, పెరుగుతుంటుంది. అట్లా ఇంక కొంతమందికి పని దొరికే అవకాశం ఉంటుంది. ఆ కళ కొంతకాలం బతికి ఉంటుంది, ఇంకా మనం చెప్పుకోవడానికి కాకుండా చూసుకోవడానికి ఉంటుంది. ఇది మొట్టమొదటిగా 2000లో తయారు చేసిన యంత్రం ఇది. నేను షాంపే పర్పస్గా ఒకటి ఉంచుకున్నాను, అంటే రన్నింగ్లో లేదు, అట్లా ఉన్నది. తర్వాత ఇప్పుడు వచ్చే అప్డేట్ వచ్చేసి ఇప్పుడు ఈ మిషన్ ఇప్పుడు రన్నింగ్ అవుతూ ఉంది. ఇది ఇప్పుడు అప్డేట్ మోడల్ ఇది. దీని తర్వాత ఇప్పుడు నేను కొత్తగా తయారు చేసిన 120 పిన్నుల యంత్రం ఇది అవుతుంది. ఇది ఆ ఫ్రేమ్లా కాకుండా ఇది రొటేట్ అవుతుంది అన్నమాట. ఒక్కొక్క పిన్ను రొటేట్ అవుతుంది. ఈ పిన్నులకు దారం చుట్టుకుంటూ ఉంది. ఇది ఇంకా పూర్తి కాలేదు. ఒకటి షాంపిల్ ఇచ్చిన బయట నడుస్తుంది. ఇది రెండోది తయారవుతూ ఉంది. ఇది వచ్చేసి ఇప్పుడు మగ్గం నేస్తున్నారు కదా, బటన్ నేస్తున్నారు కదా, ఆ మగ్గం కోసం, ఆ ట్రైనింగ్ కోసం ఈ మగ్గాలు తయారు చేయడం జరుగుతుంది. వీటిని ఈ ఫ్రీలూమ్లో శిక్షణ ఇచ్చినప్పుడు వీళ్ళు ఇక్కడ ఒక డిజైన్ కట్టారు, కొత్త డిజైన్ కట్టారన్నమాట. చేనేత వీళ్ళు సొంతంగా డిజైన్ కట్టి రంగు కట్టారు. అది ఇప్పుడు నేయటంలో ఈ చేనేత అని ఇక్కడ కనబడుతుంది మనకు. అది ఫస్ట్ దారం మీద ఏదైతే మనం డిజైన్ చేస్తామో అదే డిజైన్ సేమ్ ఇక్కడ నేయటంలో వస్తుందన్నమాట. ఒక్కొక్క దారానికి డిజైన్ వస్తుంది. దాన్ని కలుపుకుంటూ ఒక డిజైన్ రూపకంగా ఈ బటన్ తయారు చేయడం జరుగుతుంది. ఇది ఇక్కడ ఈ శిక్షణ మగ్గాల్లో శిక్షణ. ఇది మగ్గాలలో ఇప్పటి వరకు శిక్షణ ఇక్కడ జరగలేదు. మేము ఇక్కడ ఈ యునైటెడ్ వే హైదరాబాదు సినప్సిస్ సంస్థ నుంచి వెళ్ళి 10 మందికి ఒక బ్యాచ్ పెట్టేసి, ఇది రెండో బ్యాచ్. ఇంతకుముందు 10 మంది అయిపోయింది, వాళ్ళు పూర్తిగా నేర్చుకోగలిగారు. ఈ బ్యాచ్ కూడా ఇంకొక 3 రోజుల్లో ఈ బ్యాచ్ కూడా పూర్తి అవుతుంది. ఒక్కొక్క బ్యాచ్ టైము నెల 15 రోజులు ఉంటుంది. ఇక్కడ ఇంకొక రకమైన డిజైన్ ఉంది. ఇక్కడ ఇది చూడండి. కుటుంబం సరే. ఒకసారి వీళ్ళ అనుభవాలను కూడా తీసుకోండి. ఇప్పుడు ఇక్కడ ఈ దారం ఉంది కదా, ఈ దారాన్ని సేమ్ ఇంతకుముందు ఎక్కడ దారం ఉందో అక్కడ వరకే సెట్ చేయాలి. ఒక్కొక్క దారానికి డిజైన్ ఉంటుంది. ఆ డిజైన్ని సెట్ చేసుకుంటూ ఒక్కొక్క దారాన్ని వేయాలి. చెంజమ్మ మళ్ళీ వచ్చే దారం ఇక్కడే కూర్చోవాలి. అప్పుడు ఒక డిజైన్ కనబడుతుంది మనకు.
ఎక్కువ తక్కువ వస్తుంది. ఇది ఇప్పుడు ఒకటి ఎక్కువ పోయిందనుకో ఇంకో తక్కువ వస్తుంది. ఈ రెండింటి మధ్యన ఇట్లా ఇట్లా సెట్ ముఖ్యంగా సార్ ఇక్కడ ఏం జరుగుతుందంటే ఈ న్యాచురల్గా ఉండే పండ్లు కూరగాయలు తొక్కలు పూలతోటి సహజ సిద్ధమైన వాటితోటి రంగులద్దే విధానం ఇక్కడ శిక్షణ జరుగుతుందన్నమాట. ఈ శిక్షణ ఏంటంటే ముఖ్యంగా మన మోదిక పువ్వు, దానిమ్మ తొక్కలు, బంతి పువ్వులు, మంజిష్ట రకరకాలుగా ఉన్నాయి. వాటన్నిటి గురించి ఇక్కడ శిక్షణ జరుగుతుందన్నమాట. ఏంటంటే ఈ కళ మొత్తము అంతరించిపోతుంది. దానికి వీళ్ళు ఏం చేశారంటే దీన్ని కూడా ఇక్కడ ఇంప్లిమెంట్ చేయాలని చెప్పేసి ఇక్కడ మొట్టమొదటిసారిగా ఈ ప్రాంతంలో ఈ యునైటెడ్ వే హైదరాబాద్ సినాప్సిస్ సంస్థ నుంచి వెళ్ళి ఇక్కడ కూడా ఈ పరిచయం చేయాలి ఈ కళని వాళ్ళు ఇక్కడ శిక్షణ పెట్టారన్నమాట. ఇది 2 నెలల శిక్షణ ఉంటుంది. ఒక్కొక్క బ్యాచ్ 10 మంది చొప్పున ఉంటారన్నమాట. అయితే దానికి సంబంధించిన ఒక మాస్టర్ ఉన్నారు, ఆయన కర్ణాటి నారాయణ గారు కోయలగూడ నుంచి వచ్చారు. తను మొత్తం మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాడు ఏ రంగు నుంచి వెళ్ళి దేని నుంచి వెళ్ళి ఏ రంగు వస్తుందని చెప్పేసి. నారాయణ మోహన్ అండి. న్యాచురల్ కలర్స్ అంటే ప్రకృతి రంగులు. ప్రకృతి రంగులు అయితే మన సహజంగా మన చుట్టూ దొరికే మన ప్రాంతాల్లో దొరికే చుట్టూ పూలు కానీ పండ్లు కానీ ఏదైనా అయితే మనకు ఇక మోదుగా అనేది మన చుట్టుముక్కట దొరుకుతుంది. మోదుగ పువ్వు అనేది ఇది దానిమ్మ తొక్కలు, దానిమ్మ పండ్లు తీసుకొని మనం ఈ యొక్క ఇత్తులు తీసేసి మనం ఇది యూజ్ చేసుకుంటాం తొక్కలు. అదేవిధంగా బంతి పూలు ఫ్లవర్ లేదు, ఇవి రెక్కలు. అదేవిధంగా ఇప్పుడు ఉల్లిగడ్డ పొట్టు మనం నిత్యంగా మన ఇంట్లో ఉండేది ఉల్లిగడ్డ పొట్టు. కానీ ఇది మంజిష్ట అనేది మన ప్రాంతాల్లో దొరకదు, అవుట్ ఆఫ్కి వెళ్ళి తెప్పిస్తాము. అదే ఇది వచ్చేసి కూకుడుగాయ ఇది పొడి, ఇదేమో కరక్కాయ హర్ద అంటారు, కరక్కాయ పొడి. అయితే ఇంకా ఏమేమి ఉన్నాయంటే మనం ఈ బెల్లము ఐరన్ ముక్కలు కలిపితే కసిం తోటి మనకు బ్లాక్ రంగు వస్తుంది. అదేవిధంగా మన ఇది ఎండుగో అనేది ఆకులు ఉంటాయి, ఆకుల ద్వారా మనం పౌడర్ తయారు చేస్తాము. అది బ్లూ రంగు వచ్చేస్తుంది, ఎండుగో బ్లూ. అదేవిధంగా దానిమ్మ ఎల్లో, మన మోదుగా అనేది గుమ్మడి పువ్వు రంగు. ఇంకా పోతే మంజిష్ట అంటే లైట్ ఆరెంజ డార్క్ ఎరుపు కలర్ కూడా వచ్చేస్తుంది. ఇందులో మనం ఈ కలర్స్కు అన్నీ వాడేది పట్టిక అన్నమాట. మెయిన్ పట్టిక, కరక్కాయ పౌడరు, ఈ రెండుకి ముఖ్యంగా ఇవి బాయిలింగ్ తర్వాత ఈ రంగులని మొత్తం యూజ్ చేస్తాము. ఇంకా ఉన్నాయి చాలా రంగులు. అనోటా ఉంది, ఇంకా అనోటో ఇది కూడా ఆరెంజ్ కలర్ వచ్చేస్తుంది. ఇది హీరాకాస్ అంటారు. హీరాకాస్ అనేది మనం బెల్లము ఐరన్ పీస్ కలిపితే ఈ విధంగా తయారు చేసి రెడీమేడ్లో దొరుకుతుంది ఇది. ఇంకా పోతే మందార కానీ మన గోరింటాకు కానీ ఆ కలర్స్ కూడా మనం నిత్యం ఇంటి దగ్గర దొరికేది వాడుతున్నాం అనుకో. అదేవిధంగా ఇది ఈ కాసు ప్రతినిత్యం పాన్మల్లా వాడేది కాసుతోటి తయారైన బాగా. అదేవిధంగా ఇది కసిం, బెల్లం ఐరన్ ముక్కలతో కలిసింది. ఇది ఇండిగో బ్లూ. ఇది వచ్చేసి ఇది మెహందీ గోరింటాకు మనకు వచ్చేసింది. ఇది వచ్చేసి ఇది ఎరుపు మంజిష్ట అనేది ఈ విధంగా వస్తుంది. ఇకపోతే ఇది కూడా అనోటో గింజలతో వస్తుంది. ఇది రతన్ జ్యోతి కట్టెలు వేర్లతోటి. అదేవిధంగా ఇది పసుపు అంటారు, అడవి పసుపుతో కూడా తయారవుతుంది. ఇది కూడా రతన్ జ్యోతి గ్రే కలర్ వచ్చేస్తుంది. ఇది బంతిపూలు. ఈ బంతిపూలు అనేది ఈ విధంగా వచ్చేస్తుంది. ఇంకా మనకు కావాల్సిన రంగులు కూడా అన్నీ మిక్స్ చేసుకుంటూ కూడా ఈ విధంగా వచ్చేస్తుంది. ఈ గ్రీన్ ఎండుగో దానిమ్మ కలిపితే మిక్సీ అయితే ఈ గ్రీన్ కలర్ వచ్చేస్తుంది. నమస్కారం అందరికీ, నా పేరు శ్వేత. ఫస్ట్ నాకు ఈ ట్రైనింగ్ గురించి అసలు దీని గురించి టచ్ ఏం లేదు. ఇటు అమ్మ వాళ్ళ సైడ్ అత్త వాళ్ళ సైడ్ ఏం లేకుండే. ఫస్ట్ రోజు వచ్చినప్పుడు ఈ ట్రైనింగ్ అంటే నాకు వస్తుందా రాదని కొద్దిగా భయం ఉండే. మా ట్రైనింగ్ సార్ వచ్చేసి రోజుకింత కొద్దిగా ఇంప్రూవ్మెంట్ చేయడం వల్ల మాకు కొద్దిగా
టెన్షన్ అనేది పోయి ఫ్రీగా అయ్యి ఇప్పుడు మొగ్గం నేయగలుగుతున్నాం. ఇప్పుడు రీసెంట్గా కొద్దిగా చీర కూడా నేసాము మేము. నేసి మేము ఇంట్లో పెట్టుకోవాలని ఎంతో కొద్దిగా ఇంట్లో ఫ్యామిలీకి కొద్దిగా సహాయం ఉంటుందని నేర్చుకుంటున్నాము. నా పేరు అంకం సుధా. నాకు మొగ్గము ఇవి అన్నీ ఏమి టచ్ లేవు. నేను ఇక్కడికి వచ్చింది మా ఫ్రెండ్ బబిత, ఆమె ద్వారా నేను ఇక్కడికి వచ్చాను, నేర్చుకున్నాను మొగ్గము. మా ఆయనకు కూడా టచ్ లేదు. మొగ్గము ఇంకా చాలా ఉంది నేర్చుకునేది. నా పేరు మండల భావన, మా ఆయన పేరు నవీను. మేము చేనేత కార్మికులము. ఈ సంస్థ యునైటెడ్ బై హైదరాబాద్ నుంచి వచ్చింది. మల్లేశం సార్ మాకు తీసుకొచ్చాడు ముందుకు. మేడం కూడా తీసుకొచ్చింది. ఆ రోజు మేడం మల్లేశం సార్ వచ్చారు. అమ్మ ఇక్కడ ఎవరైనా ఉన్నారా, ఒక 20 మంది మాకు కావాలి, మేము రంగుల అద్దడం నేర్పుతాం, డిజైన్స్ నేర్పుతామంటే ఫస్ట్ మేము ఎన్కరేజ్ చేశాము. ఏమో మాకు వస్తుందా, మేము ఇంట్లోనే ఉంటాం కదా, బయటకు వెళ్ళటం కాదు కదా, మాకు ఈ పని వస్తుంది రాదని ఫస్ట్ 20 మంది వచ్చినాము. వచ్చిన తర్వాత అబ్బో బాగుంది, ఇట్లా నేర్చుకోవాలి అని చాలా ఆలోచన వచ్చింది మాకు. రావడం వల్ల మేము మా ఇంట్లో అడిగాం, మా ఆయన ఈయన అడిగితే సరే పో, ఇంట్లో నేర్చుకుంటలేవు కదా, సరే అక్కడనైనా సరే నేర్చుకుంటే బాగుంటుంది, మనకు 4 మొగ్గలు ఉన్నాయి, ఇంకా 2 మొగ్గలు నీ వల్లే ఎక్కిస్తా నేను అన్న ఉద్దేశంతో మా ఆయన పంపించిండు. పంపిస్తే సరే ఇక్కడికి వచ్చినాక చూసాము, అశోక్ సార్, ఉపేంద్ర సార్ చాలా మంచిగా నేర్పిరు. మేము రాబట్టి కూడా 2 నెలలు అవుతుంది. 20 రోజుల నుండి మంచి రంగులు అద్దడం, పట్టు రంగు కాంచి అద్దుతున్నాం, కాటన్ రంగు అద్దాము. సార్ చాలా కష్టపడి ఇవన్నీ తెచ్చిండు. వస్తువులు కూడా ఏది ఇది కావాలనగానే ఎంబడి తీసుకొచ్చి మాకు ఇచ్చారు మల్లేశం సారు. చాలా ధన్యవాదాలు ఆయనకు. ఆయన వల్ల ఇంత బీడీ కాలనీ కదమ్మా, ఒక చేనేత కార్మికులు ఉన్నారు, మొత్తం బీడీ కాలనీ ఎక్కువ చేనేత కార్మికులే ఉన్నారు సార్. బీడీ కాలనీ బీడీలు చేస్తాం, కానీ ఆ బీడీల వల్ల మాకు అనారోగ్యం ఖరాబ్ అవుతుంది అని చాలా మంది ఇట్లా చేనేత కార్మికులకు కావాలి, మేము రంగులు అద్దాలి అనే ఉద్దేశం చాలా మందికి ఉంది సార్. కానీ ఎవరు ముందని చేయలేదు. ఈ మల్లేశం సార్ వల్లనే మేము ముందని చేశాము. ఇంకా అభివృద్ధి కావాలి, ఇప్పటికే అభివృద్ధి అయ్యాము, ఇంకా అభివృద్ధి కావాలి. మాకు ఇట్లాంటి సంస్థ పెడితే మేము ఇక్కడనే రంగులు అద్దుకుంటాం, మాకు బ్రాంచ్ రా ఉంటే ఇక్కడనే రంగులు అద్దుకుంటే ఇక్కడే డిజైన్ నేర్చుకున్నాం, రంగులు అద్దుతున్నాం, ఇంకా ఎత్తుకు ఎదగాలి అనే ఆలోచన మాకు ఉంది. అందుకే మీ సంస్థ వాళ్ళు మాకు ఇంకా ఇప్పియండి, మేము చేస్తాము. మాకు ముందంజ ఎవరైనా ఉంటే పెద్ద నాయకులు, శిక్షణ అయిపోయింది కదా, అయిపోయింది, తర్వాత ఏం చేయాలి, మళ్ళీ మాకు ఎవరైనా వస్తే మీరు మాకు అద్దియండి అమ్మంటే మేము అద్దే ఆలోచన మాకు ఉంది సార్. మేము అద్దిస్తాం, పని ఇస్తే చేస్తాం. కావాలంటే మాకు మొగ్గలు కూడా నేర్పించే అవకాశం మాకు ఉండాలి సార్. ఎందుకంటే ఇంతగానో కష్టపడ్డాం, నేర్చుకున్నాం, కానీ మొగ్గలు కూడా మాకు నేర్పించే వాళ్ళు ఉండాలి, ముందుకు రావాలి. మీలాంటి సార్లతో ముందుకు వస్తే మేము ఆ పని కూడా చేస్తాము. మా ఇట్లా ఎప్పటికి ఇంతనే ఉంటున్నాం, ఇంకా మేము పైకి రావాలనే ఆలోచన మాకు ఉంది, కానీ ముందుకు వెళ్ళి బాట చూపించే వాళ్ళు లేరు. ఇప్పుడు మల్లేశం సార్ మాకు వచ్చిండు, మాకు చూపిస్తుండు, ఇంకా కొంచెం పెద్ద బాట చూపించాలి, చిన్న బాట చూపించండి, ఇంకొంచెం పెద్ద బాట చూపించాలని మాకు ఉద్దేశం ఉంది. ఇదండి చింతకింది మల్లేశం అలియాస్ ఆసు మల్లేశం. మల్లేశం సినిమాలో వారు నటించకున్న వారి జీవితమే నటనగా వచ్చింది. అలాంటి వారు రాష్ట్రపతి భవన్లో 15 రోజులు గడిపి గుర్తింపు పొందారు, డాక్టరేట్ పొందారు గీతం యూనివర్సిటీ ద్వారా. చదివిందేమో 6వ తరగతి, తర్వాత 10వ తరగతి ప్రైవేట్గా రకరకాలుగా ఇబ్బందులు పడుతూ రాసుకున్నామని చెప్పారు, వాళ్ళు వివరించారు. ఇలాంటి ఆదర్శమైన జీవితం మరెందరికో రావాలని, మరెందరికో ప్రోత్సాహకరంగా ఉండాలని కోరుకుంటూ మనకు ఈ అవకాశం ఇచ్చిన మల్లేశం గారికి ధన్యవాదాలు. నమస్కారం అండి. త్వరలో మీ ముందుకు మరో ప్రముఖంతో రానున్నాం. రియల్ టాక్ విత్ ఏకే.